మీ లవ్, మీ పెళ్లి. ఏది ఏ స్మైల్ రాజా మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించాల్సి వచ్చిందా? కాదు, ప్రేమించేలా చేశాను. సినిమాల్లో బాగా ఎన్టీఆర్ గారితో అనుబంధం కదా. ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్షన్ ఇంకోటి చేద్దాం అనుకున్నాను, దానికి తనే వచ్చి క్లాప్ కొట్టడం. మా మదర్ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి తనే. పేరు కూడా తంది నా ఫోన్ లో వేరుగా ఉంటుంది. కిట్ అని పెడతాడు. నా దగ్గర అతని పేరు రాజు అని ఉంటుంది. నో ప్రాబ్లం. అతనికి ఇష్టం లేని మా పేరు అది. నాన్న ప్రేమతో లండన్ వెళ్ళినప్పుడు నేను వేరే చోట ఉన్నాం. వీ వర్ దేర్ ఇన్ 3 స్టార్ హోటల్. తనేమో 5 స్టార్ హోటల్లో ఉన్నాడు. హీరో కదా 5 స్టార్ 7 స్టార్ లో ఉన్నాడు. నేను వెళ్ళలేదు అక్కడికి. తనుండి అరే నువ్వు ఇక్కడ ఎందుకు నాతో పాటు వచ్చేయన్నాడు. ఏం చెప్తుంటే రావేంటి, వాళ్ళకేంటి సంబంధం, ఇంకోటి నా రూమ్ కదా సరే అన్నాడు. నెక్స్ట్ డే కట్ చేస్తే మా హోటల్కి షిఫ్ట్ అయిపోయాడు. అది ఎంత చిరాకు ఉంటుందో తెలుసు తనకి. ఎందుకు చిరాకు ఎందుకు? అయినా సరే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. మీకు ఇష్టమైన ఇంట్లో బాగా ఇష్టం, హార్ట్ గా దగ్గరగా ఉంది మీ సిస్టర్. అంటే చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కువ. అదేదో నన్ను ఏదో ఒకటి అంటుండేది. మా నాన్నకి దగ్గరికి వెళ్ళేది కంప్లైంట్ ఇస్తుంది, నేను దాన్ని కొట్టేవాడిని. మళ్ళీ ఎవరైనా కనుక ఏదైనా అంటే ఇద్దరం కలిసిపోయేవాళ్ళం. సార్ ఈరోజు మీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ గురించి నాకు కొంచెమే తెలుసు. ఏంటంటే ఆర్టిస్ట్గా, ఒక కొలిగ్గా, మామూలుగా చూడటం, మనం కలిసి పనిచేసాం, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను కాబట్టి. కానీ నాకు తెలిసింది కొంత, నాకు తెలియంది చాలా ఉంటుంది. మీ లవ్, మీ పెళ్ళి, మీరు ఎలా అంటే మీ అమ్మ నాన్నగారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మీరు కూడా లవ్ చేసే చేసుకున్నారు. ఇప్పుడు మీ పిల్లోడు కూడా చేసుకుంటాడు కన్ఫర్మ్ గా. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పలేము అంటే కన్ఫర్మ్డ్ గా లవ్ చేస్తారుగా మీరు. 100% కదా. చేయలేదు అనుకోండి, వాడు రెడీగా ఉంటాడు. నువ్వు చేసుకున్నప్పుడు లేదా, మా తాత చేసుకున్నప్పుడు లేదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లమా అని చెప్పేసి అంటాడు కదా. కాబట్టి అనలేము. అదే కానీ మీరు ఎలా, అసలు మీరు ఏ ఇయర్ లో మొదలు పెట్టి ఇద్దరు ఇష్టపడ్డారో, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో? 95 మేము. మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించాల్సి వచ్చిందా? కాదు, ప్రేమించేలా చేశాను. సుమగారు చూడండి, ఇప్పుడు వస్తాయి నిజాలన్నీ. 95లో నేను అప్పటికే నా సింగిల్ ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేయడం మొదలెట్టేశాను. చేస్తున్నప్పుడు నాకు మొత్తం అంతా రష్ అంతా తీసుకెళ్ళి నేను 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ ఉండేది ఆ టైంలో. అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకుందామని రష్ అంతా డంప్ చేసి తర్వాత వచ్చి ఎప్పుడు చూసారు ఫస్ట్ అవుట్? అదే చెప్తున్నా కదా. అయితే అక్కడికి వెళ్ళి రష్ అంతా డంప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఎడిట్ చేసుకోవాలి. మీర్ గారు నాకు బాగా పరిచయం. ఆయన పక్క ఎడిట్ రూమ్ లో ఉన్నారు, ఎడిట్ చేస్తున్నా అంటే ఆయన విష్ చేయడం కోసం సార్ అని చెప్పి తలుపు తీశారు. కరెక్ట్గా ఆ టైంలో ఆయన మానిటర్ ముందు ఉంటే అందులో జంజాల గారి సినిమా ఉంది కదా, అందులోంచి ఒక సాంగ్ ఉంది, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. అదే టైంలో ఈవిడ క్లోజ్ లో ఎంటర్ అయింది. ఓహో ఈ అమ్మాయి ఎవరో బాగుందే, ఇంతవరకు ఇంతవరకు మనకు కనపడలేదే, అయ్యయ్యో ఉండుంటే ఈ పాటికే లవ్ లో పడేసేవాళ్ళం అనుకున్నాను. సరే అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నా కానీ కనపడలేదు ఎప్పుడు. తర్వాత 95లో కనపడింది. మాధురి అని సింగిల్ ఎపిసోడ్. సరే సింగిల్ ఎపిసోడ్కి జీకే మోహన్ గారు ఆయన సింగిల్ ఎపిసోడ్ అంటే దాంట్లో ఒకరోజు వెళ్ళాను, చేస్తున్నాను. 1 డేలో పెద్దగా మాట్లాడే ఇది కూడా ఉండదు కదా, ఛాన్స్ కూడా. సరే ఏంద్రా ఉండే, ఇంకో రోజు ఉంటే బాగుండినే, అప్పుడు మన టాలెంట్ బయటపడుతుంది, బాణాలన్నీ తీసి సంధించవచ్చు అనుకున్నాను. కానీ లేదు, 1 డే అనుకున్నారు. లక్కీగా 2వ రోజు కూడా ఉండింది. కానీ అప్పుడు కూడా కుదరలేదు, ఎందుకంటే ఆ 2వ రోజు నాది హాఫ్ డేనే. బాచి ఇంత మరీ తక్కువ టైం, సర్లే ఇంకో రోజు ఎప్పుడైనా ఇంకెక్కడైనా తగలకపోతుందా అనుకున్నాం. తర్వాత మా నాన్న డైరెక్ట్ చేస్తున్న మేఘమాల అనే సీరియల్ ఆ టైం. మేఘమాలకు ముందే, మేఘమాలే మీర్ గారిది జీవన్ రాగాలని చెప్పేసి మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాల మీద మొత్తం అంతా పాటలు, అన్ని రకాల సాంప్రదాయాల మీద పాటలు. అది దాంట్లో నేను ఒక సాంప్రదాయం ఏంటంటే పెళ్లి తంతు అనేది 5 రోజులు జరిగేది కదా, 5 వరకు 5 రోజులు 7 రోజులు. ఆ 5 రోజుల పెళ్లి ఎలా జరుగుతుందని దాని మీద పాటలు అంతా ఉంటుంది.
వీళ్ళంతా వంత పాటలు అంటే వెనక పాడేవాళ్ళు. సనా గారు, సుమ అంతా లిరిక్లు పాడే వెనక ఉండేవాళ్ళు. నా పక్కన ఇంకొక అమ్మాయిని ఎవరినో పెట్టారు పెళ్లి సెటప్లో. కూర్చుని ఆ అమ్మాయి ఎవరు కొత్త పెళ్లి కూతురు. ఇప్పుడు అంటే సరే అని చెప్పేసి కూర్చున్నాం. పెళ్లి సెటప్ తాళి కట్టేసాం. సాయంత్రం ఏమన్నారంటే మీరు గారు, అమ్మ రేపు పొద్దున్న శోభనం తాలూకు ఇదమ్మా, ఆ సాంగ్ అది చేద్దామంటే వాళ్ళ మదర్కి కంగారు పుట్టేసింది. ఆ పెళ్లి ఉండడం చూడడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఓయమ్మ రేపు పొద్దున్న శోభనం అంటే ఎలా ఉంటుందో అనుకొని వాళ్ళు కంగారు పట్టి రాలే మరుసటి రోజు. అయ్యో అందరు నవ్వుకుంటున్నాం లొకేషన్లో, కంగారు పడ్డారు వెళ్ళిపోయారని. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మరుసటి రోజు షూట్ చేయాలి. లేదు, అమ్మాయి లేదు. ఇప్పుడు మొత్తం ఒకరోజు షూటింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా 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 ఇంకో పెళ్లి కూతురు అంటే ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అనుకొని నేనేమో మనసులో ఇంకా ఎవరు అనుకుంటారని పక్కనే ఉంది కదా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అనుకుంటున్నా. లక్కీగా మీరు గారు కూడా సుమా నువ్వు రామ్మా, నువ్వు పెళ్లి కూతురుగా, అంతకుముందు వెనక పాడిన వ్యక్తి ఇప్పుడు పెళ్లి కూతురుగా సైలెంట్ గా. సో అలా కూర్చుంది. అనుకున్నవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. అంటే గట్టిగా మనకి సంకల్ప బలం అంటారు. సంకల్ప బలం అంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది. మీకు జరిగింది. ఆ తర్వాత అప్పుడు కూడా నేనేం పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేదు. కాకపోతే లుక్స్ ఇస్తూ ఉండేవాడిని, కానీ దద్ది పెద్దగా రిసీవ్ చేసుకునేది కాదు. అయిపోయిన తర్వాత మేఘమాల టైంలో ఇంకా మా నాన్న షూటింగ్లో లిబర్టీ ఉండేది కదా, ఒకరోజు వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాను. ఇంకా కష్టం, ఓపెన్గా చెప్తేనే బెటర్ అని ఎక్స్ప్రెస్ చేశాను. నాకు తెలుసు వెంటనే నో అన్న ఆన్సర్ వస్తుంది. తనకు అప్పటికి అర్థమవుతుంది. మేఘమాల టైంకి వచ్చేసరికి నేను చేసే చేష్టలు అంతా తనకి అర్థమవుతుంది. వీడు కొంచెం ఏదో తేడాగా ఉన్నాడు, వీడు మన వైపు అని చెప్పేసి అర్థమయ్యేలాగే చేస్తున్నా. సో ఒకరోజు వెళ్ళి చెప్పాను నో అని. వెంటనే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నా. ఎదురుగా ఉంటే మరి అమ్మాయిలు ఎవరైనా పాపం కరిగిపోతారు కదా అయ్యో అని. సరే అని చెప్పేసి లేచి వెళ్ళిపోయిన తర్వాత పైన ఉన్నారు షూటింగ్. నేను కిందకు వచ్చి అలా చంద్రుడి వంక చూసి, నేను ఇటువైపు ఉన్నాను, నా బ్యాకే కనపడుతుంది అని ఒకసారి అలా అనుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాకు తెలుసు నేను వెళ్ళిపోయిన తర్వాత 3 days మళ్ళీ షూటింగ్ లొకేషన్ రాలేదు. టెక్నిక్ అంటారు అది. అయ్యో చాలా టెక్నిక్లు అలాంటివన్నీ. బాబు బాగా నేర్చుకోండి ఇలాంటివన్నీ కొత్తగా. అలా కాదు, డబ్బులు ఇచ్చిరండి నేర్పిస్తా. టీచింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పడతారు. అయ్యో బాబు పెద్ద డిక్షనరీ మీరు. లడికి పడితే మగర్ పటానికే తరికే డిఫరెంట్ అవుతాయి. చెప్పండి సార్, చెప్పండి, వచ్చి తెలుసుకుంటాం. సో అలా అయిపోయిన తర్వాత 3 days తర్వాత వచ్చాను. అనుకోకుండా తనకి కార్ లేదు. సో బెనర్జీ గారు ఉండి, సిసి క్రియేటివ్ కమర్షియల్ బెనర్జీ గారు ఉండి, అమ్మ సారీ కార్ లేదు, మీరు ఆటోలో వెళ్తారా, ఆటోకి చేస్తామంటే తనే ఇనిషియేటివ్ తీసుకుని, ఎందుకండి రాజీవ్ గారు ఉంది కదా, రాజీవ్ దీంతో వెళ్తా అంటే సరే అన్నాను నేను. సో మొత్తానికి ఆ కార్ వేసుకొని అప్పటికి 3 రోజులు ఏందో మాట్లాడి మీరు వెళ్ళడం మొహం కూడా చూపించిన. అంతకుముందు ఏంటి రోజు లొకేషన్ లో కనపడేవాడు, 3 days కనపడలేదు. నేను పైగా అందులో నేను వేరే క్యారెక్టర్ చేస్తున్నా, బట్ కనపడలేదు. రోజు కనపడలేదు. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ ప్రపోజ్ చేశాను. ఇంకా ఆ రోజు ఎస్ అనింది. అట్లా మొత్తానికి సుమా కనకాల గారిని అలా బుట్టలో వేసారంటారు. ఇప్పుడు ఏంటండి మీకు ఎలా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది? వీళ్ళందరూ ఏంటంటే చాలా చాలా మాట్లాడతారు, కానీ మీ ఇద్దరిని చూస్తే మీ ఇంటికి వచ్చాను నేను, ఎంత అన్యోన్యంగా చిలక గోరింకలా ముద్దుగా ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎంత బాగా ఆదరిస్తారు, తల్లిదండ్రులు అంత బాగా మీకు సంస్కారవంతంగా నేర్పించారు, అవన్నీ కనిపిస్తాయి. మీ ఇంటికి వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇల్లు కూడా చాలా కూల్గా, ఎక్కడ ఉండాల్సిన వస్తువులు, ఆవిడ టేస్ట్ అద్భుతం నిజంగా. ఆవిడ వంటలు, ఆవిడ మాటలు అన్నీ ఇంకా ఆవిడ ఒక అంటే అద్భుతం అనే చెప్పాలి. అసలు మీరు నిజంగా భలే 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 ఎంచుకున్నారు సార్ మీ సెలక్షన్. అంటే అప్పుడు నాకు తెలియదు కదండి, కానీ అంటే తెలుస్తుంది ఒక వ్యక్తిలో చిన్న స్పార్క్, స్మైల్ కానివ్వండి, ఆ ఓర్పు కానివ్వండి, ఏదో ఒకటి తెలుస్తుంది. ఒకటే ఇదేంటంటే మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనే డౌట్, మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనే డౌట్ కూడా లేదు నాకు. మీకేదో నచ్చదంటే కదా పాలు, అరటిపండు, అది ఏమిటండి అసలు? అది అయ్యయ్యో అదేంటి సార్? అది నాకు పాల వాసన పడదండి. ఇంకా అందులో పచ్చి పాల వాసన అంటే అదేదో ఇబ్బందిగా ఉంటుంది నాకు. అందులో
అది వాళ్ళకి ఏంటంటే పెళ్లి జరిగిన రోజున మొత్తం వాళ్ళు ఒక 50 మంది నుంచి 100 మంది దాకా వచ్చారు కేరళ నుంచి, మొత్తం బంధువులంతా వచ్చారు. మొత్తం అంతా అందులో అరటిపండు మ్యాష్ చేసి ఈ పచ్చిపాలు వేసి మొత్తం ఉండింది. వచ్చిన ప్రతి వాళ్ళు మనకి 1 స్పూన్ 2 స్పూన్లు వాళ్ళ దయ మన ప్రాప్తం. వాళ్ళు ఎంత నచ్చితే అంత పెట్టడమే మనం తినాల్సిందే. నేనేమో అనడం, వాళ్ళు పెట్టడం, వాళ్ళు అనడం పెట్టడం, వరుసగా 100 మంది. ఏంటది కడుప చెరువా, పేటే గండిపేటే. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కానీ మీ ఎక్స్ప్రెషన్ ఇప్పటికి కూడా అప్పుడు ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పుడు కనిపిస్తుంది. నాకు అసలే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకుని అన్న చూస్తే అది వాసన ఇదొకటి వరుస క్యూ కట్టారు. ఇంకా మొత్తం కేరళని తీసుకురావాల్సిందన్న ఫీలింగ్. కేరళ వెళ్ళాలి. అక్కడ వింత సాంప్రదాయాలు ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటివి? అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా పెట్టారు వీళ్ళు. ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు. అంటే అక్కడ రాలేని పెద్దవాళ్ళు ఉంటారు కదా, మిగతా డిస్టెంట్ రిలేటివ్స్, వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఓన్లీ మా మదరు, మా సిస్టరు, నేను. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు లాంగ్వేజే రాదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనకు తెలియదు. నేను మా అమ్మ సిస్టర్ లోపల ఉన్నారు, ఆడవాళ్ళతో ఏదో మాట్లాడుతూ, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియదు, వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు. సో నేను బయట కూర్చున్నా, సార్ నేను ఏం చేయాలో తెలియక, పైగా ఏంటి నీట్గా అదొక సూట్ ఒకటి కొనుక్కొని టై కట్టుకుని సూట్ వేసుకుని నేను కూర్చున్నా. కూర్చుంటే వచ్చిన వాళ్ళంతా ఏంటి 80+. అందరు పెద్దవాళ్ళు అనుకుంటూ, నాకేమో ఉంగరాలు జుట్టు కదా, వాళ్ళేమనుకుంటున్నారు నేను మలయాళీ అనుకుంటున్నారు. వచ్చి ప్రతి ఒక్కరు కూర్చోవడం, ముసలాం వాళ్ళు వచ్చి అదే అదే అంటున్నాడు. నేను ముసలి నేను మరి సుమ్మగారు మీకు హెల్ప్ చేయలేదా? ఎక్కడ లేదు, నా దగ్గర లేదు, లోపల ఎక్కడో ఉంది. నేను ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటాడు. నాకు ఒక అరగంట గంట అయింది. వచ్చిన ప్రతి వాళ్ళు మాట నాకు అర్థమే కావట్లేదు. నేనేమో మధ్యలో ఇలాంటి ఫన్ చూసుకుంటున్నా నేను అనుకుంటున్నా. కాసేపు అయిపోయిందా, గంటన్నర తర్వాత నా వల్ల కాలే, అయిపోయింది. సుమా రా అంటే బయటకు వచ్చా, ఏదో అని వెళ్ళి వచ్చానో ఏదో ఇంకో అర్చన ఏదో అంటుంది. మలయాళీ కాదు తెలుగు అంటే ఓహో అప్పుడు అర్థమైంది. ఇంక ఇలాంటి సంప్రదాయాలు ఇంకేమైనా ఉంటే ముందే చెప్పమ్మా నాకు. అంటే సంప్రదాయం ఏం కాదు, వాళ్ళు ఏదో కూర్చొని, బట్ నైస్ పీపుల్ మొత్తం అంతా. నిజమండి, కేరళ చాలా చాలా బాగాలే ఉంటారు. అసలు వాళ్ళ జుట్టులు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారండి. స్ట్రాంగ్ కన్నా వాళ్ళ సాంప్రదాయం ఇంకోటి తినే పద్ధతి చాలా మంచిది. యాక్చువల్ కొబ్బరి నూనెతో వంట చేసుకుని చాలా మంచిది అండి. ఇప్పుడు మనం అదేగా చేస్తాం డైట్లని. ప్లస్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర 90+, 100 అలా ఉంటారు తప్ప ఎవరు చిన్న వయసులో ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు. వాళ్ళేంటి పోనీ రైతులా కాదు, మామూలు చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి, కాకపోతే వాళ్ళ డైట్ ఇంకోటి పద్ధతి. వాళ్ళంతా అదేంటి బాగా దంపుడు బియ్యం, బాయిల్డ్ రైస్, అది మనం తినం కానీ అది చాలా మంచిది. ప్లస్ ఈ కొబ్బరి నూనెతో చేసుకునే వంటలు అవి చాలా మంచిది. సో వాళ్ళు వాటర్ తాగుతారు, వాళ్ళు చుక్కు వెళ్ళం అంటారు. మధ్యలో ఫ్రూట్స్ కూడా బాగా, కోకోనట్ ఎక్కువ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, కోకోనట్ ఆయిల్, మిల్క్ అన్ని. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళకు ఒక రెడ్ కలర్ ఇది వస్తుంది, వేర్లు వేస్తారు, వేర్లతో వచ్చే వాటర్ అది చాలా బాగుంటుంది. అది వాళ్ళ కంపల్సరీ వాళ్ళు వాడతారు. సో వాళ్ళకి అన్ని మంచి పద్ధతులు. ఇప్పటికీ మీకు ఇంట్లో అదే వంటలా? మీకు లేదు, రెండు మిక్స్డ్. తనకి ఏమి ఇష్టం ఎక్కువగా? సుమ్మగారు ఎక్కువ ఏం తింటారు, ఏం చేస్తారు ఎక్కువగా? అన్ని చేస్తుంది. అంటే మలయాళీ స్టైల్లో ఆమెకి నచ్చినట్టు అలా వండుకుంటూ అలా వండుతుంది. సాంబార్ అయితే సూపర్ చేస్తారు. సాంబార్ అద్భుతంగా చేస్తుంది. స్మెల్లే మాకు తెలిసిపోయింది. ఇటువైపు సాంబార్ కూడా, మా అమ్మ వైపు సాంబార్ కూడా అద్భుతంగా చేస్తుంది. రెండు నేర్చుకున్నాం. రెండు అంటే సాంబార్ ఇటు మాకు ఇంగు వేస్తాం, అటు ఇంగు వేయరు, చాలా తక్కువ. ఇటు ఇంగు ప్రామినెంట్ గా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ సాంబార్. సో మొత్తం అన్ని వంటలు. మీరు ఏ వంట బాగా ఇష్టంగా తింటారు సుమ్మగారు చేసిన వాటిలో? అవియల్ తింటాను. అవియల్? అవునండి, బాగుంటుంది అవియల్, సూపర్. అవునా? అసలు ఆల్మోస్ట్ ఆల్ వండి పెడితే సగం నేనే తినేస్తాను. అవునా? అవియల్ బాగుంటుందా? అవియల్ చాలా బాగుంటుంది, సూపర్ సూపర్, చాలా బాగా వండుతుంది. సాంబార్ చాలా బాగా చేస్తుంది. ఇంకా తర్వాత ఈ ఓళెన్ అంటారు, అవి చాలా బాగుంటుంది. ఈ మన
బనానాతో చేస్తారు కదా, మన కూర బనానా ఉంటుంది కదా, అది బాగా చేస్తుంది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి అందులో వెరైటీస్. ఒకరోజు రావాలి అయితే మీ ఇంటికి భోజనం. రండి, వస్తే మీకు బేసిక్గా మేము అరిటాకులోనే పెడతాం ఎవరైనా వస్తే. ఓకే, పండగ లాంటిది వచ్చింది అనుకోండి, అరిటాకు ఫుల్, ఓ పులిహోర, ఒబ్బట్లు, గారెలు అన్ని పెట్టేస్తారు. అవన్నీ ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి, ఈ మలయాళం వంటలు కూడా ఉంటాయి. సో యూ విల్ ఎంజాయ్ ఇట్. 2 రకాల పాయసం ఉంటుంది, ఒకటి తెలుగు పాయసం, ఒక మలయాళం పాయసం. ఓహో, అరవాన్నం కూడా చేస్తారా? ఆవిడకి వచ్చా అది అరవాన్నం? మళ్ళీ కేరళలో ఎక్కువ చేస్తారు కదా. అరవాన్నం ఏంటి? బ్లాక్ కలర్ లో ఉంటుంది కదండి. అరవాన్నం ఎప్పుడు వినలేదు. అవునా? మన అయ్యప్ప ప్రసాదంలా ఉంటుంది కదా. అవునండి, అది అందరూ అంటే సరే మీరు విని ఉండరు, జనరల్ గా మలయాళీస్ చేస్తారు అది. అది ఓణం టైంలో ఎక్కువగా పెడుతుంటారు, ఇస్తారు. ఓకే. అంటే మరి మీరు తినే ఉంటారు, కాకపోతే పేరు తెలియకపోయిండొచ్చు. తినే ఉంటారు ఖచ్చితంగా. కొంచెం బ్లాక్ కలర్, బ్లాక్ రైస్ లో చేస్తారు, ఓకే, బాగుంటుంది. కానీ అంటే మామూలుగా ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఆవిడ హెల్ప్ ఏంటి అంటారు అంతేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పాయింట్ వల్ల ఈ ఫుడ్ అనేది చూడండి, దానివల్ల నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను కదా, చాలా ఏళ్ళ నుంచి. తర్వాత నేను పెళ్లి చేసుకునే టైంకి నేను సన్నగా ఉండేవారు మీరు. సన్నగాని కాదు, ఇట్ ఓకే. కానీ మా ఫ్యామిలీ పరంగా చూస్తే కొన్ని ఇబ్బందుల వల్ల, ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తుండేవాడిని. ఇది అదని కాదు, ఫైనాన్షియల్ ఇబ్బందులు బాగా పడ్డారా? బాగా. అంటే ఏ ఇయర్ లో పడ్డారు? అప్పుడే 94 నుంచి. అంటే ఈ స్టార్ట్ అయినప్పుడు, మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత, మీరు కొంచెం పెరిగిన తర్వాత. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత, పెరిగిన తర్వాత అప్పుడు ఏంటంటే 89, 88, 89లో మొదలు ఆ ప్రాబ్లం. ఎందుకంటే ఒక ల్యాండ్ కోసం అని చెప్పేసి, బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని మా నాన్నతోటి పెట్టించారు. అది మా నాన్నకి చెప్తే దాదాపు 18 నుంచి 20 లక్షలు, 25 లక్షలు అప్పు తీసుకొచ్చాడు ఈయన. ఏంటి ఆ రోజుల్లో 25 లక్షలు అంటే ఆలోచించండి, 25 కోట్లు ఈజీగా. ఒకటి 5 రూపాయలు, ఒకటి 7 రూపాయలు, ఒకటి 10 రూపాయలు, ఈ రేంజ్ లో మొత్తం అంతా డబ్బులు తీసుకొచ్చారు. అది కడుతూనే ఉన్నాం. అది వడ్డీ కట్టడానికి సరిపోవట్లేదు మాకు. నెల తిరిగితే అది పెరుగుతూ వచ్చింది. కొన్ని రోజులు కట్టలేకపోయాం, అయినా పెరుగుతూ వస్తుంది, అది ఇంకా పెరుగుతుంది. ఒకనొక రోజు తెలిసింది ఏంటంటే ఆ ల్యాండ్ లేదు, రాదు. ఎలా? అదేదో ఇబ్బందుల్లో ఉంది, అది మంది కాదు. వాడు పట్వారి అనేవాడు మోసం చేశాడు. పాస్బుక్లు అనేవి ఇక్కడ ఉండవు, కానీ పాస్బుక్లు ఏవో క్రియేట్ చేశాడు, ఇంకోటి మొత్తానికి చేశాడు, పోయింది. లేదు, పోయింది కాదు, మంది కాని మనకు క్రియేట్ చేసాడు అలా. దాంతో ఈయన కంగారు పడ్డాడు. 25 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తుంది అనుకున్నాడు. కొంచెం ఇబ్బందులు పడ్డారు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవి వచ్చాయి. అంటే ఆ ల్యాండ్ విషయంలో నాన్నగారు వేరే వాళ్ళు కూడా అందులో పెట్టినట్టున్నారు కదా కొంతమంది. వేరే వాళ్ళు నేను ఎక్కడో విన్నాను ఇది. ఆయన పాప ఆయన మోసపోవడం, వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది అని. వాళ్ళకి సంబంధం లేదు, అందులో పెట్టిన వాళ్ళకి ఇచ్చేసాం. ఏది వాళ్ళు పెట్టింది ఏంటి, వస్తుందనే పెట్టారు. ఒక ఆయన రాళ్ళపల్లి గారు పెట్టారు. అయినా కానీ ఆయన తర్వాత లేడీ ఆర్టిస్ట్ ఆవిడ పాపం బాధపడ్డారు. అన్నపూర్ణ గారు అది అక్కడ హయత్ నగర్ది, అది వేరు ఇష్యూ, తర్వాత మాట్లాడతాం. ఈ ఇష్యూకి వచ్చేసరికి ఇందులో ఓన్లీ మా నాన్న, మా బాబాయ్, రాళ్ళపల్లి గారు. రాళ్ళపల్లి గారు పెట్టింది తీసుకుందాం, అది రాలేదు, ఇచ్చేసారు మీరు. బట్ స్టిల్ ఆయన వచ్చి మళ్ళీ ఏదో పోయింది, ట్రై టు అండర్స్టాండ్, విల్ ట్రై టు మేక్ ఇట్ అన్నాగా, లేదు మిమ్మల్ని సార్లే అని డబ్బులు మొత్తం మళ్ళీ ఆయన కట్టాలి, కట్టాం మధ్యలో. ఈయన మంచితనం వాళ్ళు. లేకపోతే ఇంకొకళ్ళు ఏమంటారు, చెప్పాము అవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. సో అయిపోయిన తర్వాత ఇది నేనేమో, ఆయన ఆ టైంలో సూసైడ్ వరకు ఆలోచించాడు. కాదు ఉండు, మేము ఉన్నాం కదా సంపాదించడానికి, మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయడం, వచ్చినప్పుడల్లా చేస్తూ యాక్టింగ్, సింగిల్ ఎపిసోడు, సీరియల్స్, టెలిఫిల్మ్స్, యాడ్లు, చిన్న చిన్న యాడ్లు, లోకల్ యాడ్స్, ఇంకా అలా చేసుకుంటూ వస్తాం. 1997కి రుద్రాగాలు స్టార్ట్. ఇంకా అది బ్రేక్, అది ఒక విధంగా బ్రేక్, ఇంకా పెద్ద లెవెల్లో. అప్పటికే బిజీగా ఉన్నాను, ఎందుకంటే నా సీరియల్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, డైరెక్ట్ చేస్తున్నా. అదొకటి సెగ్మెంట్ అక్కడ జరుగుతోంది, ప్లస్ ఇది రుద్రాగాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎదుగున్నాను. మధ్యలో సినిమా, ఇంకెక్కడ ఖాళీ లేదు, చేస్తూనే ఉన్నా. ఒకేసారి మొదలైన తర్వాత 9 డైలీ సీరియల్స్ చేశాను. ఇది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 4 years అంతే.
4 ఏళ్లలో 9 డైలీ సీరియల్స్ కంటిన్యూస్గా వర్క్. సో అంటే ఏ రోజు కాదు పేమెంట్ అండి? చెక్కేనా? చెక్కేనా? చెక్ పేమెంట్. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత తను కూడా ఎర్నింగ్ హ్యాండ్ వచ్చింది కదా. సో మాకున్న చాలా దాన్ని అన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటే తింది కూడా ఇల్లు అంటే కొంచెం ఇల్లు నడపడానికి కొంచెం సేవింగ్స్ అవన్నీ ఉంటే ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నేనేమో నాకు వచ్చే కన్వీనియన్స్ ఉంటుంది కదా, 50 రూపాయలు ఈ మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా, ఓ 4 చోట్ల నా మరి రోజు 5 చోట్ల కదా నాది డబ్బింగ్లు ప్లస్ షూటింగ్లు 200-300 అయ్యేది. అందులో నాది 50 రూపాయలు, మిగతాదంతా కూడా సేవ్ చేసి ఇంట్లో ఇచ్చేవాడిని. సో ఆ రేంజ్లో చేసుకుంటూ వచ్చాం. ఆ టైంలో తను కూడా షీ స్టుడ్ బై మీ, ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మళ్ళీ ఇల్లు ఇద్దరం కలిసి మేమిద్దరం మా పేర్ల మీద ఉంది కాబట్టి లోన్లు రావడం, ఇల్లు కొనడం, అలా రాజీవ్ నగర్ లో మీ పేరు మీద ఉందనేమో గానీ రాజీవ్ నగర్ లో 4-5 ఇల్లులు ఉండేవి. రాజీవ్ నగర్ కాలనీ అంతా వీళ్ళే కొనేస్తారేమో అనేవారు ఒకప్పుడు. ఫస్ట్ మేము వెళ్ళడమే రాజీవ్ నగర్కి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. ఆ తర్వాత ఏమైందంటే హ్యాపీ గుడ్, మా మామగారికి ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు మెట్టుగూడలో. ఇప్పుడు రావడానికి కూతుర్ని చూడడానికి మనవల్ని చూడడానికి టైం పట్టేస్తుంది బాగా. సో ఏమైందంటే ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన ఖాళీ చేసి వచ్చి మా ఏరియాలోనే రెంట్కి తీసుకున్నాను అనుకున్నారు. సో ఉండి ఇలా రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నారు అంకుల్ మా నాన్న అంటే, నేను ఎందుకు రెంట్కి తీసుకోవడం, ఇప్పుడు 7,000 8,000 కట్టాల్సిన ఇది, ఇంకొక 4,000 మనది కాదు అనుకుందాం, మళ్ళీ మనం లోన్కి వెళ్దాం, విల్ ట్రై టు టేక్ ఏ ఫ్లాట్, ఓన్ ఫ్లాట్ అవుతుంది తర్వాత అని చెప్పేసి ఇంకో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఆయన కోసం. సో అలా 2వ ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అవునా? నాకు తెలిసి నేను కూడా రాజీవ్ నగర్ ఉన్నప్పుడు సుమ్మగారిదండి, ఇది సుమ్మగారిదేనండి అన్న, అంటే ఇంకెన్ని ఉన్నాయండి ఇక్కడ అన్నా నేను. లేదు ఇచ్చేసి వారు వేరే దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పారు. సో మొత్తానికి ఇద్దరు కలిసే అన్ని అప్పులు తీర్చుకోవడం అన్ని చేశారు. ఆవిడ అన్ని విధాలుగా సపోర్ట్, నిజంగా అర్థంగా అంటే నేను సినిమాలోకి షిఫ్ట్ అయ్యాను. ఏది బాగా సంపాదిస్తున్న వాడిని టెలివిజన్లో సడన్గా నేను సినిమాలోకి, అంటే స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత 5 సినిమాలు వచ్చాయి నాకు. బట్ నాకు వదిలేసాను, ఎందుకంటే ఇవన్నీ సీరియల్స్ ఆక్యుపై ఉన్నాయి. సో నేను సీరియల్స్ అందరికీ చెప్పాను, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి అంటే, వాళ్ళేమో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు, ఎందుకంటే రేటింగ్స్ విపరీతంగా ఉన్నాయి. ఎట్లా చెప్తే అట్లా అంటే ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటుంటే మనం రిక్వెస్ట్ చేస్తే, నేను రిక్వెస్ట్ చేసుకున్న 6 నెలలకు కానీ నన్ను వదిలిపెట్టలేదు. నేను సుమకు ముందే చెప్పాను, 6 నెలల తర్వాత చెప్పాను, సుమ ఇప్పుడు నేను సీరియల్స్ అన్నీ మానేస్తున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి రూపాయి రాకపోవచ్చు, మరి ఒక 6 నెలలు, 6 నెలల కంటే ఎక్కువ పట్టదులేండి, 6 నెలలు అంటే ఏముంది, నేను కూడా ఇది చేస్తున్నా కదా, నువ్వు యూ గో హెడ్, నీకు డెఫినెట్గా వస్తాను. నాకు అంత అవసరం రాలేదు, ఎందుకంటే వెంటనే ఇంకో సినిమా వేషం వచ్చింది, ఆ సినిమా వేషం తర్వాత ఇంకోటి వెంటనే వచ్చింది. సో కంటిన్యూస్ ఒకసారి సినిమా వేషాలు వచ్చిందో కంటిన్యూస్గా బిజీగా ఉన్నా. మీకు బాగా అంటే మీ ఫ్రెండ్షిప్లో సినిమాల్లో బాగా ఎన్టీఆర్ గారితో అనుబంధం కదా, బాగా అనుబంధం. ఎన్టీఆర్ గారు మీరు ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఆయన ఇలాగా ఎక్కించుకెళ్ళిపోతారు కార్లో అట్లానే చెప్తుంటారు మన జక్కన్న గారి గురించి అని విన్నాను నేను. సో ఎన్టీఆర్ గారు అల్లరి నేను చూస్తున్నాను, ఇంకా నేను యాక్ట్ చేసినప్పుడు అసిస్టెంట్ల పైనకి గుర్రపు స్వారీలు ఇవన్నీ నేను చూసాను చాలా క్లియర్గా. నేను పక్కన సినిమా ఆది సినిమాలో సాంబా ఇవన్నిట్లో నేను చేసినప్పుడు చూసా. సో మీరు బాగా ఎక్కువ మీరంటే ఇష్టపడతారు. ఆయన సుమా గారన్న కూడా చాలా ఇష్టం. సో మీ ఫ్యామిలీతో బాగా అనుబంధం కాబట్టి మీకు ఎక్కువగా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన నిలబడటం, ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ, ఆయనతో ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది? అనుబంధం అంటే నేను ఆయన కన్నా 9 ఏళ్ళు పెద్దవాడిని, బట్ మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అంటే స్టూడెంట్ నెంబర్ 1తో ఏజ్ గ్యాప్ ఇది ఇంకోటి గౌరవాలు కాకుండా ఫ్రెండ్స్ అయిపోయాం, వెరీ అటాచ్డ్, వెరీ క్లోజ్. అయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్షన్ ఇంకోటి చేద్దాం అనుకున్నాను, దానికి తనే వచ్చి క్లాప్ కొట్టడం, అన్నిటికీ ఒక 2 ప్రొడక్షన్స్కి తనే క్లాప్ కొట్టడం, అలా వచ్చి నిలబడ్డం. అండ్ మా మదర్ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి తనే. నేను చెప్పలేదు, ఎవరు ఫ్రెండ్స్ చెప్పుంటారు కదా, మార్నింగ్ ఫస్ట్ వచ్చినవాడు తను.
ఏది తనకి ఇబ్బంది, ఎందుకు జనాలు ఒకేసారి వచ్చేస్తారు, ఇంకోటి చుట్టుపక్కల అయినా రావడం. సో ఇవన్నీ మోర్ ఆఫ్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది కాబట్టి నాకు హరికృష్ణ గారు అంటే బాగా ఇష్టం. మీరు వెళ్తుంటారు ఇప్పుడు ఇంటికి రెగ్యులర్? ఇప్పుడు తగ్గింది, బట్ ఇది వరకు కంటిన్యూస్గా వెళ్ళాము. హరికృష్ణ గారికి నేనంటే ఇష్టం, నాకు హరికృష్ణ గారు అంటే ఇష్టం. ప్లస్ మదరు శాలిని గారు అంటే మాకు బాగా ఇష్టం. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆవిడ మీరు తిన్నారో లేదో, మాకు తిండి మీరు తిన్నారో లేదే రండి తినండి అని చెప్పేసి తినిపించడం. ఇతను మేము వెళ్ళిన తర్వాత ఈయన ఇంట్రెస్ట్ కొద్దీ వండుతాడు, బాగా బ్రహ్మాండంగా వండుతాడు. బిగ్ బాస్ కి అమ్మో నాకు అస్సలు ఇష్టం లేదు ఆయన ఉన్నప్పుడు హోస్ట్ గా. అలా కాదు, నాకు అసలు అంటే నాకు నా మెంటాలిటీకి అది పడదు. ఎందుకంటే నేను పక్కింట్లోకో ఇంకొకరికో తొంగి చూడడం నాకు ఇష్టం ఉండదు. నా పని నేను చేసుకోవడం నాకు ఇష్టం. నా మెంటాలిటీకి సరిపడేది కాదు. నేను చూడను కూడా. నేను కేవలం ఫస్ట్ సీజన్ హోస్ట్ కదా ఆయన కూడా, డెఫినెట్గా మంచి యాంకర్ కూడా. అబ్బో చాలా సమయస్ఫూర్తితోటి చాలా అద్భుతంగా చేశాడు. నాలెడ్జ్ ప్లస్ ఈజ్ తోటి. సింహనాదం అని ఏదో సంథింగ్ ఏదో సింహ ఏదో అంటారు కదా, అది కలర్ తో డాన్స్ తో ఒక సింహం బొమ్మ వేస్తారు. సింహ సంథింగ్ ఏదో పేరు ఉంది, అది సింహంతోనే వస్తుంది, నేను మర్చిపోయాను యాక్చువల్లీ. దానిలో ఎక్స్పర్ట్ ఎన్టీఆర్ గారు. అవునా? అయ్యో ఆయన క్లాసికల్ డాన్సర్. అది తెలుసు, క్లాసికల్ డాన్సర్. సింహం అంటే ఆయన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వేస్తారు కదా, అది కూడా ఆయనకి. అది మీకు తెలీదా? అయ్యో అది తెలీదు. ఆ బొమ్మ చాలా బాగా చేస్తారు. అది సింహం బొమ్మ వస్తుంది అనమాట. మొత్తం అంతా కలర్స్ వేస్తారు కొన్ని ప్లేసెస్ లో, దానిపైన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వస్తుంది. చాలా గ్రేట్. అసలు నేను చాలా పెద్ద ఫ్యాన్ వాళ్ళ, అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి. బట్ ఆ అబ్బాయి అద్భుతం బాబు, నిజంగా. మీరు అంత క్లోజ్ ఉంటారు కదా, మీకు ఫైనాన్షియల్ గా ఏదైనా అవసరం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నారా? ఫైనాన్షియల్ అది మీకు రాలేదు? ఎప్పుడు మేము ఆ జోన్ వరకు ఎప్పుడు. పైగా ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్షిప్లో ఉన్న ఇది, నేను ఫ్రెండ్ కాబట్టి నాకు వేషాలు ఇవ్వాలి అని చెప్పేసి నేను అడగలేదు. ఒరే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఎప్పుడు వేషం ఇస్తాను తను చెప్పలేదు. కానీ ఈ మేడ్ షూర్ బిగినింగ్ డేస్లో రాజీవ్ కావాలని చెప్పేసి కంపల్సరీ నన్ను పెట్టేవాడు. ఏది ఆంధ్ర వాళ్ళకి. నాకు అందులో క్యారెక్టర్ ఏం లేదు యాక్చువల్గా, మీటీ క్యారెక్టర్ కాదు, నేను చేయదగ్గ క్యారెక్టర్ కాదు. కానీ తనకు ఉండాలని చెప్పేసి పిలిపించాడు. నేను అబ్బో ఇదేదో పెద్ద క్యారెక్టర్ పడిపోతుందంటే నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చా. తీరా చూస్తే కూర్చోవడం. సరే అది నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే తారక్ ఉన్నాడు కాబట్టి రోజు గోలగోలగా ఉంటుంది, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయొచ్చు. అది నేను ఫీల్ అవ్వలేదు. సో హీ మేడ్ షూర్ ఒక 2-3 సినిమాలు 4 సినిమాల వరకు హీ మేడ్ షూర్ ఫర్ దట్. ఈవెన్ నేను మన నాన్నకు ప్రేమతో లండన్ వెళ్ళినప్పుడు మేము వేరే చోట ఉన్నాం. వీ వర్ దేర్ ఇన్ 3 స్టార్ హోటల్. తనేమో 5 స్టార్ హోటల్లో ఉన్నాడు. తనకి మరి హీరో కదా 5 స్టార్ 7 స్టార్లో ఉన్నాడు. నేను వెళ్ళలేదు అక్కడికి. తనుండి రే నువ్వు ఇక్కడ ఎందుకు నాతో పాటు వచ్చే అన్నాడు. నా రూమ్కి వచ్చే. బాగోదు, అందరూ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు పక్కన ఆర్టిస్ట్ కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎన్టీఆర్ గారు నన్ను కూడా పిలిస్తే బాగుండు, నాతో కూడా మాట్లాడితే బాగుండు, నాతో కూడా చెయ్యి, నా మీద కూడా చేస్తే బాగుండు అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. అలాంటి టైంలో నా ఒక్కడి మీద నువ్వు చేస్తున్నావు అనుకో, తెలియకుండా వాళ్ళకి నా మీద జలసి వస్తుంది, గమ్మత్తుగా ఉంటుంది, వాళ్ళు ఫీల్ అవుతారు. అదే నాకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తే మీకు అంత ఇది ఉంది, సంస్కారం. నేను వద్దులే అన్న, అది ఎక్స్ప్లెయిన్ చేసి వద్దు తారక్ బాగోదు, ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒప్పుకోరు, ప్రొడ్యూసర్స్ కూడా ఏంటి పిలిచినంత మాత్రం వెళ్ళిపోవాలా అనుకుంటారు కదా డెఫినెట్గా. అంటే నేను చెప్తుంటే రావేంటి, వాళ్ళకేంటి సంబంధం, ఇంకోటి నా రూమ్ కదని, బాగోదని చెప్పేసి వదిలేశాను. సరే అన్నాడు. నెక్స్ట్ డే కట్ చేస్తే మా హోటల్కి షిఫ్ట్ అయిపోయాడు. ఆయన వచ్చేసారు, ఇక్కడికి వచ్చేసాడు. గ్రేట్. అంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం ఎక్కడికైనా దిగే వచ్చేస్తాడు. ఇప్పుడు మధ్యలో మేము అందరం కలిసి 3-4 కలిసి కంపల్సరీ మీట్ అయ్యేవాళ్ళం. కొంతమంది ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్కి నాకు పడలే, మాట్లాడుకోలేదు. నీతో మాట్లాడేది ఏంటి, వాడు ఏదో బిహేవియర్ నచ్చలేదు, నేను డిస్కషన్ కామన్ పాయింట్కి ఇతని దగ్గరికి వెళ్తుండేవాళ్ళం కదా. నేను మాట్లాడే ఏంటి నువ్వు మాట్లాడట్లేదు మాట్లాడటం ఏంటి, నేను మాట్లాడట్లేదు, మీరు మాట్లాడుకోండి, నాకేం ఇబ్బంది లేదు, వాడు మాట్లాడి నాకు నచ్చలేదు. ఏం చేశాడంటే, ఇదిగో మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునేటట్టుగా అయితే నా దగ్గర రండి, లేకపోతే వద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఓకే అనుకుంటూ బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ కదా మేమందరం, సరే ఆడు నాకు సారీ చెప్పి నేను సర్లే అనుకోని సారీ నేను కూడా మర్చిపోలేని సంఘటనలు అంటే ఉన్నాయి, చాలా ఉంటాయి. చాలా
చాలా ఉంటాయి ఆయన చాలా ఒకటిగా ఇప్పటికీ కలిసి ఎక్కడైనా బయట ఏదైనా పని ఉంటే అవుటింగ్ అలా వెళ్ళిపోతుంటారా లేదు. అలా అలా వెళ్ళేది కానీ కొంచెం ఆయన కొంచెం బాగా చిన్న పిల్లడు మనస్తత్వం కదా చాలా. అంటే ఇప్పుడు హరికృష్ణ గారు ఎలాగైతే ఉంటారో చాలా ఫ్రెండ్లీగా, సేమ్ వాళ్ళ నాన్నగారు లాగే చిన్న పిల్లాడి మనస్తత్వం. అండ్ అలాగే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ. చిన్న మరి ఆ చిన్న వయసులోనే ఎవరు ఏంటి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి మొత్తం అంతా బాగా తెలుసు. వచ్చేవాడిని స్కాన్ పెట్టి చూసినట్టు ఇలా నడక దగ్గర నుంచి వీడు ఏంటని క్లియర్గా చెప్పేస్తాడు. అంత నాలెడ్జ్ ఉంది. గ్రేట్ గ్రేట్. అలాగే ఇప్పుడు మీకు గమనిస్తే చిన్న వయసులో ఆ టైంలో అంటే ప్రచారం టైంలో స్పీచ్లు స్పీచ్ ఇచ్చారండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళినా ఎవరు సపోర్టివ్ గా కొంచెం చెప్పినా రాసినా గుర్తు పెట్టుకొని చెప్పాలి కదా. మెమరీ ఉండాలి. ఇప్పుడు అందరూ పేపర్ పట్టుకొని చదువుతారు, కానీ ఇతను అలా కాదు, దంచి కొడతాడు. ఒకసారి చూస్తే అట్లా చెప్పేస్తారు. యాక్సంతాగ్రహి ఆయన, అది తిరుగులేదు. ఎందుకంటే డైలాగ్స్ చెప్పే విధానం అంటే తాతగారి ఇది బాగా ఉందండి. బాగా అసలు మనం చూస్తే కూడా అన్ని విధాలుగా నాకెందుకో ఫ్యూచర్ ఉంది ఆయన పెద్ద మళ్ళీ ఏమనిపిస్తుంది అట్లా అవ్వాలనే కోరుకోవాలి. ఎందుకంటే అంతే కదా, ఆయన బాగుంటే చక్కగా. కానీ చాలా మంది విన్నానండి చాలా హెల్పింగ్ నేచర్ అని. వాళ్ళ పిల్లలతో చాలా అసలు ఇదిగా ఉంటారంట కదా. మీరు కూడా మీరు ఇంట్లో ఎలా చూస్తుంటారు? చాలా సరదాగా ఉంటాడు. ఆ పిల్లలు అంటే ప్రాణం అసలు. మగ పిల్లలు ఇద్దరు భలే ఉంటారు, వాళ్ళు కూడా ముద్దుగా. చాలా పోలండి. మొత్తానికి మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి, మీ బ్యాచ్ అంతా కూడా అలాగే కలిసి ఉండాలి. రాజమౌళి గారు ఎలా అండి? రాజమౌళి గారు ఎలా ట్రీట్ చేస్తారు? జక్కనం నాకు ఫస్ట్ సీరియల్ దగ్గర నుంచి పరిచయం కదా, శాంతినివాసం కదా. జక్కన ఫస్ట్ రావడమే శాంతినివాసం స్టార్ట్ అవ్వక ముందు. నేను అప్పటికి కస్తూరి చేస్తున్నా మాదాపూర్లో. ఇక్కడే ఉంటే మాదాపూర్ షూటింగ్లో ఉంటే వచ్చాడు నా లొకేషన్కి వచ్చి. అప్పటికి నాకు జక్కన ఎవరో తెలియదు. రాఘవేంద్రరావు గారి దగ్గర మేము యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం, మేము కూడా చేస్తున్నాం. అయితే వరామౌళపూడి గారిది, ఏలేటి చంద్రశేఖర్ గారిది చేస్తున్నాను తప్ప నేను జక్కన చేయలేదు. జక్కన తెలియదు, నేను చూడలేదు. వచ్చి తనేమన్నా అంటే, సార్ నాకు టెలివిజన్ ఇండస్ట్రీ తెలీదు, మీరు చెప్పండి ఎవరెవరు ఎలా చేస్తారో చెప్పండి, కొంత అవగాహన వస్తుంది, నాకు సీరియల్కి ఉపయోగపడుతుంది అంటే. నేను వీళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేశాను. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరూ శాంతినివాసంలో ఉన్నారు. సో అక్కడ మా స్టార్ట్. వీళ్ళంతా ముందు ఒక నెల రోజున వాళ్ళు ఇల్లు కదా, వాళ్ళ సీన్లు మొదలు. నేను తర్వాత నేను అందులో విలన్ని, హీరో అనుకోండి విలన్ అనుకోండి వాటెవర్, అందులో విలన్ని. ఆ అమ్మాయి కల్పన కాదు, స్వాతి. సో అలా ఫస్ట్ డే నేను మొదలెట్టిన తర్వాత చూస్తే హార్డ్లీ అమ్మాయి. పైగా నాకేంటంటే ఏప్రిల్ 1వ తారీఖు నా షూటింగ్. అది పొద్దున్నే ల్యాండ్లైన్కి ఫోన్ చేసి, సార్ బయలుదేరారు సార్. డైలీ సీరియల్కి 5:45కి బయలుదేరారా అంటారే, ఎవరు అడుగుతారు. ఏమైనా అప్పుడే ఏంటి 7 o'clock కదా, అప్పుడే ఏంటంటే కాదు సార్, ఆల్రెడీ డైరెక్టర్ గారు వచ్చేసారు, 6:30 వచ్చేయండి సార్ ప్లీజ్ సార్ అని. ఎవరని ఏమో సరే అని చెప్పేసి అప్పటికి నేను లేచున్నాను, రెడీ అవుతున్నా. సరే అని 6:30 వెళ్ళాను. అక్కడ హీరోయిన్ ఏదో షార్ట్లు తీస్తున్నాడు. సరే ఇక్కడ రెడీ అయిపోయాను. నేను 6:30కి వెళ్ళిపోయి 6:45 రెడీ. మా అసోసియేట్ డైరెక్టర్ వస్తే పిలిచాను, ఏం సీన్ ఏంటని. ఇది సీన్. ఓహో అదేనా, ఓకే సర్లే అన్నాను. అరగంట అయింది, గంట అయింది, ఇంకోటి అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. 11:30 వరకు నాకు షార్ట్ రాలేదు. ఏం చేస్తున్నాడు అక్కడికని అక్కడికి వెళ్ళా. చూస్తే ఆ అమ్మాయి 1, 2, 3, 4, 10 దాకా చెప్పాలి. ఇవి డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేస్తున్నాడు సీరియల్కి. అంటే నా కోసం వెయిట్ చేస్తుంటాను అమ్మాయి, అది డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేస్తున్నాడు. సో అయిపోయింది. నా పాసింగ్ షాట్లు కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి జర్నలిస్ట్ కాలనీ నుంచి ఒక రౌండ్ అలా వెళ్ళొచ్చాం. ఆ అమ్మాయి నేను బైక్ మీద తీసుకొని వెళ్ళాం. హార్డ్లీ 3:30 అయిపోయింది. తర్వాత ఇంకేంటి, సాయంత్రం చీకటి పడిన తర్వాత సీక్వెన్స్ ఉంది, సీన్ ఉంది. ఎన్ని అయిపోయింది కదా, ఇంకేంటి అంటే ఇంకొక సీన్ ఉంది, అది చీకట్లో చేయాలి అన్నారు. అవునా సరే, ఎన్ని పేజీలు అన్నారు. 1/2 పేజీ సార్ అన్నారు. 1/2 పేజీ అన్నా, సర్లే ఈజీ అంటే 6 గంటలకంటే 7 o'clock 7:30 అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు ఇంటికని ప్రిపేర్ అయిపోయాను.
కట్ చేస్తే రాత్రి 12:30 1 గంట తీస్తూనే ఉన్నాడు, చెక్కుతున్నాడు, ఆ యాంగిల్లో అంటాడు, ఈ యాంగిల్లో అంటాడు, ఆ ఫ్లేమ్ ఫోర్గ్రౌండ్లో ఉంది అంటాడు. ఓరే నాయన ఇతనేంట్రా ఇలా చెక్కుతున్నాడు జక్కనలాగా అని ఆ రోజు మొదలెట్టాను జక్కన అని. మీరు పెట్టారు అది జక్కన అని? శిల్పం చిక్కుతున్నారని జక్కన అన్నారా? అరపేజీ అంటే ఎంతసేపు అండి మన సీరియల్ వాళ్ళకి ఫట్మన్ ఎలా అంటే వెళ్ళిపోతుంది. గ్రేట్ అసలు. అంటే సీరియల్ కూడా సినిమా రేంజ్ లో తీసారు ఆయన. నా సీన్స్ అన్ని అంత అద్భుతంగా చెక్కాడు. అంటే వీళ్ళిద్దరిది ఏంటి రొమాన్స్ ప్లస్ కొంచెం ఇది ఉండాలి, వీడి కన్నింగ్నెస్ అన్నీ కూడా ఉంటాయి క్యారెక్టర్లు. సో చాలా డీటెయిల్గా చేసేవాడు. శ్రావణి పావని ఇద్దరు ఉండేవారు కదా, వాళ్ళే కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి వాళ్ళు? ఎక్కడ? శ్రావణి గారు వచ్చి ఆహాలో ఉన్నారు. ఉన్నారా? హలో, శ్రావణి చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది, అందుకే అడుగుతున్నా. మీకు టచ్ లో ఉన్నారేమో. పావని కలిసి చాలా వెళ్ళింది. సో ఆ తర్వాత జక్కనతో ఉన్న ఇదేంటంటే నెక్స్ట్ డే చేసే సీన్స్ కూడా ముందు రోజు చాలా అంటే కన్వర్స్ చేసేవాళ్ళం. మేము షూటింగ్ చేసినప్పుడు జక్కన ఏంటంటే ఆ రోజు వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత ఇద్దరం కూర్చొని మాకు ఒక కుటీరం ఉండేది అక్కడ, అదే రాఘవేంద్రరావు గారి కాంపౌండ్. అక్కడ కూర్చొని డిస్కషన్, విపరీతమైన డిస్కషన్. రేపు పొద్దున సీన్ ఎలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలా చేద్దాం అనుకుంటున్నా. ఆ డిస్కషన్ చాలా బాగుండేది, అంటే హెల్తీగా. నేను నేర్చుకోవడానికి నా పనికి వచ్చేది, తనకు కూడా ఏంటంటే హెల్తీ డిస్కషన్ ఉన్నప్పుడు ఇంకా బెటర్మెంట్ ఏముంటుందని అనుకుంటాడు కదా, అలా బాగా డిస్కస్ చేసేవాడు, బాగా చేసేవాళ్ళం. ఇప్పటికీ మీకంటూ క్యారెక్టర్ ఆయన మధ్యలో వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అన్ని సినిమాల్లో విక్రమార్కుడు. ఇట్స్ నాట్ అన్ని సినిమాలో కాదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నేను సరిపోతాను అనుకుంటేనే, నేను సరిపోకపోతే పొరపాటు కూడా పెట్టడు. ఒకవేళ నేను ఫ్రెండ్ కదా అని చెప్పేసి వెళ్ళి అడిగినా కానీ సర్లే చూద్దాం, అంత సింపుల్ గా చెప్పేస్తారా? అంతే. పైగా ఎవరైనా కనుక అంటే రికమెండ్ చేస్తే అసలు తీసుకోడు. ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళి ప్రయత్నం చేస్తే ఓకే, రికమెండ్ చేస్తే అసలు. ఈ మధ్యన ఎవరో అడిగి, ఇప్పుడు మహేష్ బాబు గారితో ఉంది కదా, మీరు ఒకసారి చెప్పండి సార్ అని. ఒరే వద్దురా నాయన, నా ద్వారా వెళ్తే నీకు అసలు రాదు, నువ్వంతుకు నువ్వు వెళ్ళు చెప్తున్నా. అంటే మీ నాన్నగారు ఇంతమంది హీరోస్ని తయారు చేశారు, ఆయన ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటారా, నా కొడుకున సూపర్ స్టార్ హీరో అవుతారు అనుకున్నాను, ఆయన అంత రేంజ్కు నేను తీసుకెళ్ళకపోయినా ఫీల్ అవ్వడం? మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అవ్వడం? నేను అస్సలు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నా ప్రయారిటీస్ నాకు తెలుసు. ఇప్పుడు జక్కన్న ఉండి స్టూడియో నెంబర్ 1 అయిన తర్వాత ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయకయా, కొంచెం వెయిట్ చేయ వస్తుంది అన్నాడు, సూపర్గా వస్తుంది. నాకు అప్పుడు అలాంటి సిచ్యువేషన్ కాదు. నేను ఆ టైంలో ఐ హ్యావ్ టు ఎర్న్. అవును, ఎర్నింగ్ కోసం. ఇప్పుడు నేను చేయకపోతే ఇంట్లోకి డబ్బులు రావు, బోల్డ్ అన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ నేను ఫుల్ఫిల్ చేయాలి. సో ఐ కుడెంట్, ఐ సెడ్ నో. వచ్చిన నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెస్ట్ కదా, 100%. హీరో బెస్ట్ కాదని కాదు. నేను అవి చేసుకుంటూ వచ్చే టైంలో హీరోగా కూడా చేశాను కదా, కానీ నేనే తప్పుకున్నా. ఎందుకంటే సినిమాలు హీరో చేశారు, 6-7 చేస్తుంటా. మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? కీరవాణి గారు. కీరవాణి గారా? కరెక్ట్గా పాయింట్ చెప్పారు. ఎందుకంటే నీకు సీక్రెట్ చెప్పనా, అందం చందం అది కీరవాణి గారు మ్యూజిక్. అది చాలా బాగుంటుంది. పైగా కీరవాణి గారు నాకు ఎందుకో గమ్మత్తుకు కనెక్ట్ అయి ఉంటుంది. నాకు రాంబంటు చేసినప్పుడు కూడా కీరవాణి గారి మ్యూజిక్. రాంబంటులో నేను తమ్ముడు క్యారెక్టర్, హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్. ఏది రాంబంట్లోనే కదా? రాంబంట్లో విలన్ కాదు. అవును, మీరు అన్ని పాడు చేసేస్తా ఉంటారు కదా. పాడు చేస్తాను, అదే మరీ విలన్ కాదు, క్రూయల్ కాదు, బట్ లుక్లు అవన్నీ నేను చూసాను సినిమా, బాగా అసలు భలే ఉంటుంది అసలు. సో నాకు కీరవాణి గారి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది పాడుకోవడానికి, క్యాచీగా ఉంటుంది. ఇమీడియట్ ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హమ్ చేసేస్తారు ఒకసారి వింటే. అంటే అదే కదండి రీచ్ అవ్వడం అంటే జనాలకు రీచ్ అవ్వడం అంటే అదే. సో మీరు బాగా సినిమాల్లో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రావాలని, ఇంకా ఇలాంటివి చేయాలి, ఇది చేయలేకపోయాను నేను అని ఫీల్ అయింది ఏమైనా క్యారెక్టర్? అలా ఏం లేదండి, ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సరిపోతుంది డైరెక్టర్. పాత సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం అనుకున్నాను. కరెక్ట్, నేను అలా పెట్టుకోవట్లేదు. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, ప్రయర్ టు డైరెక్టర్ అనుకోవాలి ఈ క్యారెక్టర్ సరిపోతాడు రాజీవ్ అని, అది నేను డెఫినెట్గా చేయగలను. కొన్ని చారిత్రాత్మకమైన క్యారెక్టర్లు ఉంటాయి, వేర్ ఐ కెనాట్ డూ సర్టన్ క్యారెక్టర్స్. గాంధీ మహాత్ముడు క్యారెక్టర్ చేయాలంటే నా పర్సనాలిటీ సరిపోదు కదా, ఆ హైట్ కావాలి, ఇది బాడీ కావాలి ఇంకోటి.
సో అలాంటి క్యారెక్టర్ చేయలేదు. మిగతాది ఏదైనా కూడా కొన్ని క్యారెక్టర్ సరిపోతా అనుకుని చేస్తాం. డైరెక్టర్ కల్పించి రాసుకున్న క్యారెక్టర్ ఏదైనా రాజీవ్ పనికి వస్తాడు అనుకుని ఏదైనా చేయడానికి రెడీ. ఎస్వి రంగారావు గారు, రాజనాల్ గారు, నాగభూషణం గారు, గిరిబాబు గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరిలో వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి మీకు మైండ్లో. వీటిలో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఎప్పుడైనా వస్తే ఈ తరహా క్యారెక్టర్ చేయాలనుకుని ఒకటి అనుకుంటాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిందే సేమే అవ్వచ్చు, మీరు అలా అనుకొని ఏం లేదన్నారు, కానీ ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు చేసినవి అంటే పౌరాణికం కాదండి, పౌరాణికం కూడా ఉండొచ్చు మన డ్రీమ్లో, కానీ ఇలా విలనిజం చేశారు వీళ్ళు. నేను కూడా కొన్ని సినిమాల్లో విలన్గా ఉన్నాను. ఫ్యూచర్లో వస్తే ఈ టైప్ క్యారెక్టర్ చేయాలి అని ఎప్పుడైనా ఎవరినన్నా ఈ వీళ్ళ ద్వారా కొంచెం తీసుకుని ఉంటాయా? అలా ఏం లేదండి. అంటే ఒకళ్ళలాగా చెయ్యాలి అనుకోవడం బేసిక్గా ఇబ్బంది అవుతుంది. అయితే వాళ్ళలో ఉన్న గొప్ప పాయింట్లు ఉంటాయి, తీసుకోవాలి. అవి కొన్ని పాయింట్లు, అన్నీ కాదు, కొన్ని ఉంటాయి, అవి మాత్రం క్యాచ్ చేస్తాను. ఫుల్గా కాదు, ఫుల్గా అనుకోండి అది ఇమిటేట్ చేసినట్టు అవుతుంది. ఇమిటేషన్ అనట్లేదు నేను. మనం ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చూడగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అదే అంటున్నా, ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో మీరు ఇమిటేట్ చేస్తారు ఆటోమేటిక్గా. కొన్ని పాయింట్లు ఉంటాయి తీసుకోవడానికి, కొన్ని మాత్రమే. ఎవరైనా చేశారా ఎప్పుడైనా మీరు ఇమిటేట్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి? కానీ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు తెలియకుండా వచ్చేసేది. ఎందుకంటే ఆయన సినిమాలు విపరీతంగా చూసేసి ఉన్నాను చిన్నప్పటి నుంచి. ఒకటి కాదు, చాలా. పైగా ఎక్స్ప్రెషన్స్ కూడా అలా వచ్చేసేది నాకు తెలియకుండానే నా బాడీ మీదకి. కామెడీ చేశానంటే రాజేంద్ర ప్రసాద్ గారిది వచ్చేది, రియాక్షన్లు కానీ ఇంకోటి కానీ. అమ్మో ఇదేంటో నీ ఇమిటేట్ చేసేస్తున్నాను ఇన్ని. నాకు మేము స్టేజ్ మీద ప్లే చేస్తున్నాం, ప్రసన్న ప్రేమతో, తలవజల సుందరం గారు డైరెక్షన్, ఆంధ్ర సారస్వత పరిషత్లో యాక్ట్ చేస్తుంటే లైవ్ కదా, థియేటర్లో అందరూ కూర్చుంటారు. ఫ్రంట్ రోలోనో సెకండ్ రోలోనో ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు. ఇతను ఎవడో చాలా బాగా చేస్తున్నాడు ఆ రాజేంద్ర ప్రసాద్ లాగా అన్నాడు. వినపడుతుంది కదా మనకి స్టేజ్ మీద. బ్లాంక్ అయిపోయింది. ఆయన అద్భుతమైన నటుడు, నో డౌట్, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. సో స్లోగా చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చాను. అదే మీరు పున్నమి నాకు చూడండి, రాజేంద్ర ప్రసాద్ గారి బాడీ లాంగ్వేజ్ చాలా ఉంటుంది, ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఆ కామెడీ సీన్స్ అని. మీకు ఇష్టమైన ఇంట్లో బాగా ఇష్టం, హార్ట్గా దగ్గరగా ఉంది మీ సిస్టర్. ఆవిడ మీకు లాస్ కదా, బాగా చాలా లాస్. అన్నిటికన్నా మదరు, ఫాదరు, సిస్టరు వరుసగా కొన్ని తట్టుకోలేని ఆ టైంలో మీరు కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళారు బాగా. అసలు చాలా రోజులు ఎవరితో మాట్లాడింది లేదు. మీరు సిస్టర్ చనిపోయిన సమయంలో వెళ్ళిపోయినప్పుడు మేము ఎవరు వద్దామన్నా కరోనా, మీరు ఎవరు రావద్దని చెప్పారు. మీరు అసలు వద్దు అన్నారు. అసలు చాలా సారీ, నేనే సారీ చెప్పాలి మీకు. మీకు ఎంత మంచిగా వెళ్తున్నదని గుర్తు చేస్తాను. అనుబంధం ఎలా ఉండింది? మీకు బాగా ఇష్టమైన చెల్లాయి, ఇప్పటికీ పెద్ద లాస్, గ్రేట్ లాస్. అంటే చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కువ. అదేదో నన్ను ఏదో ఒకటి అంటుండేది, మా నాన్నకి దగ్గరికి వెళ్ళేది కంప్లైంట్ ఇస్తుంది, నేను దాన్ని కొట్టేవాడిని, అది తిట్టేది, ఇంకా కొట్టేవాడిని. ఇలాంటిది అది ఇంకా అంటే అదేమైనా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళేవాడిని. నా అల్లరి అంత ఉండేది. ఇది నువ్వు నాన్నకు చెప్తావే అని చెప్పేసి దాన్ని మంచం మీద పడేసి దిండు మొహం మీద పెట్టి నొక్కుతుండేవాడిని. అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని. ఏజ్ గురు అంటే మేము పెరిగే కొద్దీ సరే డిఫరెన్స్లు ఇంట్లో తిట్టుకునేవాళ్ళం, ఇంకోటి ఇదిలో ఉన్నా మళ్ళీ ఎవరైనా కనుక ఏదైనా అంటే ఇద్దరు కలిసిపోయేవాళ్ళం. సో మీ అంతే మిస్ అయ్యాం. చాలా మంచి ఆర్టిస్టు, మంచి హ్యూమన్ బీయింగ్. వాళ్ళ పాప ఆ లెటర్ కూడా చాలా అసలు ఎంత ఏడిపించిందో అందరినీ. అంటే ఇప్పటికీ పిల్లలు బాగా మీకు ఇదిగా ఉంటారా? బావగారు అందరూ పిల్లలు బాగా చదువుతున్నారా? బాగా చదువుతారు వాళ్ళు, అందులో సమస్య లేదు. మీరే ఇంకా వాళ్ళని ఇంకా అమ్మలేని లోటు మీలో మీరు తీర్చాలి, అంతే అంతే.
అసలు బావగారు ఇప్పుడు ఏం చేస్తుంటారండి? ఆయన గ్రీన్ తత్వ అని చెప్పేసి ఆయనకు బిజినెస్ ఒకటి ఉంది. ఆల్ ఈ పల్సెస్ ఉంటాయి కదా, అన్ని ఆర్గానిక్ ఫుడ్. ఇది అది కంపెనీ ఉంది. సో ఇది వరకు టీడీపీ దీంట్లో ఆయన ఉండేవాడు. సో ఇప్పుడు అది మా చెల్లెలు పోయిన తర్వాత, చెల్లెలు పోకముందు నుంచి 1 year బిఫోర్ ఈ లెఫ్ట్ టీడీపీ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత వచ్చిన తర్వాత ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇది పెట్టుకున్నారు. గత 3 ఏళ్ళ నుంచి అది మొత్తానికి అంచెలంచెలు బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఓవర్ నైట్ ఏది సక్సెస్ఫుల్ కాదు కదా. సో 3 ఏళ్ల తర్వాత ఈ సక్సెస్ఫుల్ నౌ ఈస్ గుడ్. పిల్లలు వస్తే మీరు అంటే రెగ్యులర్ మీరు వెళ్తారా, వాళ్ళే వస్తుంటారా? ఎలా వస్తుంటారు. అవునా? బాగా అసలు మదర్ ఫాదరు అంటే ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం వాళ్ళతో ఉన్న అనుబంధం అంటే మా నాన్నకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా కాదండి. అంత మా మదర్ది కొంచెం సరే హెల్త్ ఇబ్బంది ఉండింది, కానీ ఆవిడ కూడా బాగానే ఉన్నారు హెల్తీగా. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా హార్ట్ అటాక్ ఒకరోజు. మా ఫాదర్ది అలా కాదు, హీ వాస్ క్వైట్ గుడ్, అంటే హేల్ అండ్ హెల్దీ. ఆయనకి ఏంటంటే నేను సపరేట్గా మానిటర్ పెట్టి యూట్యూబ్ చూసుకునేవాడు రెగ్యులర్గా. అంటే ఇంకా యూట్యూబ్లో ఒకటి వస్తే ఇంకోటి వస్తూనే ఉంటుంది కదా, చూసుకుంటూ. ఆయన కోసం రిక్లైనర్ చైర్ పెట్టాను, కంఫర్టబుల్గా కాటన్ది వేసి. మళ్ళీ ఇప్పుడు మన లెదర్తో ఉండేది, అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది, స్కిన్ బ్రీతింగ్ ఉండదు కదా, ఎయిర్ ఉండదు కదా, సర్క్యులేషన్. కాటన్ది పెట్టాను చక్కగా చైర్, అదే రిక్లైనర్, కూర్చొని చూసుకుంటుండేవాడు. నైట్ 2 o'clock ఎప్పుడో 3 o'clock వాష్రూమ్కి వెళ్దామని లేచాడంట. లేస్తే లేచిన వాడు ఆ లేచి నించోవడంలో అనుకో బ్యాలెన్స్ అవుట్ అయ్యి వెనక్కి అలాగే కొలబడ్డాడు. అది వెనక 20 ఇరిగింది. సో హీ వాజ్ హేల్ అండ్ హెల్దీ. అంటే 75 ఏళ్ళకి కొంతమంది అవి తినలేము ఇవి తినలేము అనుకుంటారు కదా. పైగా ఈయనకేంటి షుగరు. ఈయన ఎలాంటి వాడంటే, నీకు షుగర్ ఉంది నువ్వు వాడద్దంటే, అదేం చేస్తుంది గరిగుడ్డు అని చేసుకుని ఇలా ఇన్సులిన్ తీసుకుని కూడా పడుచుకొని రోజు చెక్ చేసుకునేవాడు. ఇప్పుడు 340 ఉందనుకోండి, 15 ml తీసుకోవాలనుకోండి, ఇంకో 5 ml యాడ్ చేసి తీసుకున్నాడు. అలా నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు నాన్న, అది డాక్టర్ చెప్పిందంటే నాకు తెలుసా నీకు తెలుసా అని చెప్పేసి ఇంకా ఈయన స్వతంత్రం, ఈయన ఇష్టం. ఆయన రఫ్గానే ఉంటారు కదా మామూలుగా, చాలా రఫ్గా, అంటే కొంచెం స్మూత్గా. మీ మదర్ మాట ఎలా ఉన్నా కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ అమ్మ మాట గట్టిగా వస్తుంది. కానీ నాన్నగారు ఇంకా స్ట్రాంగ్. ఏదైనా మాట్లాడితే నేను చాలాసార్లు కలిసేవాళ్ళం అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో, కానీ ఎప్పుడైనా నమస్కారం పెడితే కాళ్ళకి చాలా బాగా పలకరించేవారు. అసలు ఎంత మంచి ఆయన చాలా నవ్వుతూ ఉండేవారు అందరితో. కానీ పెద్దవాళ్ళు ఉన్నంత వరకు మనకు అంత తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయినాక మనకు ఆ పెయిన్ తెలుసు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా అది అయింది. యూజువల్గా పట్టించుకోడు, చిన్న చిన్న ఏదైనా స్ప్రెయిన్స్ అలాంటివి వస్తే మసాజులు చేయించుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు నైట్ ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏదో పని వాళ్ళు ఏదో లేపి మంచం మీద పడుకోబెట్టారు. మార్నింగ్ నన్ను 6 o'clock లేపారు. ఏమైంది అంటే, లేపొద్దు అన్నాడంటే ఈయన ఆ టైంకి. సరే ఏమైందన్న అంటే, ఇలా పడ్డారు సార్ అంటే, పడ్డా సరే అని వచ్చి ఏమైంది నాన్న అంటే, పడ్డాను ఇలా అంటే, సరే మసాజ్ ఏమైనా పిలిపించిన, కాదరా కొంచెం నొప్పిగా ఉందన్నాడు. అవునా సరే అని చెప్పేసి నేను వెంటనే ఫిజియోథెరపిస్ట్ నాకు తెలిసిన భాస్కరన్ గారు అని ఒక ఆయనకి ఫోన్ చేశాను. పాపం వచ్చాడు, చెక్ చేసి సారీ ఏమనుకోకండి ఇది కొంచెం సీరియస్సే, మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎక్స్రే తీయాలి. సరే కేర్కి తీసుకెళ్ళాము, ఎక్స్రే తీశారు. వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేయాలి ఇమీడియట్గా. సరే వెంటనే ఇమీడియట్గా. సో 2 daysలో ఇంటికి పంపించాలి. పంపించే ప్రాసెస్లో అంటే నేనన్నా ఇంకొక రోజు ఉంచండి, ఎందుకంటే నేను ఇల్లంతా హాస్పిటల్లో తయారు చేసుకోవాలి కదా. అన్నీ తయారు చేసుకున్నాను. వెనక్కి వచ్చారు. బికాస్ హీ హ్యాస్ ఈ షుగరు ఇవన్నీ ఉండడం వల్ల అన్ని లెవెల్స్ పెరిగిపోయాయి. షుగర్ లెవెల్ ఇంకోటి పెరిగిపోయి ఒక్కొక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వడం. మళ్ళీ వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసాం ఐసీసీయూలోకి. 25 days ఐసీసీయూలో ఉన్నాడు. ఇంకా మనం ఏం చేయలేము. నా ప్రయత్నం నేను చేశాను. పోన్లేండి, ఒక కొడుకుగా మీరు చేయవలసిన అన్నీ చక్కగా, ఆయన సంతృప్తిగా, నేను హ్యాపీ, నా పిల్లోడు బాగున్నారు, చక్కగా సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ అబ్బాయి కూడా అప్పుడు బాగా యాక్టింగ్
తీసుకుంటున్నాడు కదా ట్రైనింగ్. అప్పుడే అంతకుముందే ఈయన పడక ముందు బిఫోర్ ఒక నెల ముందు వీడు మా నాన్న దగ్గర నేర్చుకుని వాడే లాస్ట్ స్టూడెంట్ నేర్చుకొని మొత్తానికి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి నేర్చుకున్నాడు. బబుల్ గమ్ తో ఇప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చాడు. ఎలా ఉందండి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఉన్న తరం, అప్పటి తరం నుంచి చూసారు మీరు, 2-3 తరాల నుంచి చూసారు. సో మీ నాన్నగారు అంటే వాళ్ళందరూ కూడా కాంతారావు గారు, రాజనాల్ గారు వీళ్ళందరితో కలిసి నటించి చూసి అన్నీ చేశారు. తర్వాత మీరు వాళ్ళందరి గురించి విని పెరిగారు, చూశారు, వారందరూ రావడం, రజనీకాంత్ గారు వీళ్ళందరూ యాక్టింగ్ నేర్చుకున్నారు. మీ అబ్బాయి ఏ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి మీ వైపు నుంచి ఎటువంటి పుషప్ ఉంటుంది, ఎటువైపు సపోర్ట్ ఉంటుంది? ఇప్పుడు బబుల్ గమ్ ఎలా ఉందనిపిస్తుంది? నెక్స్ట్ ఫ్యూచర్ మీ అబ్బాయి సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు వస్తున్నాయా? అన్ని సినిమాలు రావాలని కోరుకోవడం తప్పు. కొన్ని ఏజ్కి 18+ ఉంటాయి. కొన్ని అంటే 18+ ఉండడానికి ఏ సర్టిఫికేట్ రావడానికి బ్లడ్ షెడ్ ఎక్కువ ఉందంటే ఇచ్చేస్తారు. ఇప్పుడు అలాంటి సినిమా లేకపోతే చూడడానికి థియేటర్కి ఎవరికి రావట్లేదు. నరకడం, కొట్టడం, మరి హీరో నరకడం లేకపోతే కుదరదు, వెంజన్స్ తీసుకోపోతే కుదరదు. అట్లాంటివి. సో ఇప్పుడు మళ్ళీ దయ్యం సినిమాలు వస్తాయి, అవి వస్తుంది. సో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. కొన్ని ఏమవుతాయంటే కొన్నిట్లో రొమాన్స్, న్యాచురల్గా యూత్ని ఆకట్టుకోవడానికి రొమాన్స్ ఉంటుంది. ఒక తరంలో ఒక రకమైన రొమాన్స్ ఉంది, ఇంకో తరానికి ఒక రొమాన్స్. డిఫరెంట్ రొమాన్స్లు అవుతూ వచ్చింది, మారుతూ వచ్చింది. ఒక తరంలో రామారావు గారు, సావిత్రి గారు రొమాన్స్ అంటే ఆవిడ అంత దూరంలో ఉండేది, ఈయన అంత దూరంలో ఉండేవాడు అనుకుంటూ చేసేవాడు. లాహిరిలో అనుకుంటే ఎదురుగా అంత దూరంలో కూర్చొని ఇందులో ఇలా లాహిరిలా అనుకుంటే ఇలా అని చెప్పేసి ఓహో ఇది మొత్తం ఆ అప్పట్లో. తర్వాత కొంచెం మారేసరికి కొంచెం చేయి పట్టుకునేంత వరకు వచ్చారు. కొంచెం తర్వాత బొగ్గన్ అలా టచ్ చేసి ఇలా వేలతో టచ్ చేసి రేంజ్కి వచ్చారు. ఆ తర్వాత కొంత మారేసరికి కొంత మారింది. రాఘవేంద్రరావు గారి ఇంకా తర్వాత అవన్నీ కొంత మారింది. ఒకప్పుడు అంత దూరంగా ఉన్న రామారావు గారే అలా కొట్టారు కదా. ఆ తర్వాత ఇంకొక స్టేజ్లో ఇంకొక రకంగా వచ్చింది. ఇంకొంచెం ఇప్పుడున్న తరంలో ఏంటంటే అంటే ఈరోజు ఎవాల్వ్ అయిన దీంట్లో కొన్ని సీన్స్ ఇంకా బోల్డ్గా చూపించడానికి ట్రై చేస్తున్నారు. అదే ఇంకొంచెం బోల్డ్గా. అయితే ఏ రేంజ్లో ఉండాలో అంత రేంజ్లో ఉంటే డెఫినెట్గా ఇబ్బంది ఉండదు. మరీ ఎక్కువ అయితే ఇబ్బంది. మీరు ప్రోత్సహించారు కదా, మామూలుగా కుటుంబ తరహా చిత్రాలు చెప్తారా? ఎలా మీ గైడ్ లైన్స్ ఉండిపోతుంది? అవసరాన్ని బట్టి కుటుంబ తరహా చిత్రాలు, ప్రతిదీ కుటుంబ తరహా చిత్రమే. దాంట్లో ఏ మోతాదులో ఏది చేస్తే ఉంటుందో అది చేస్తే బాగుంటుంది. దానికి మించిపోతే ఇబ్బంది ఉంటుంది. మీ ఇద్దరు ఇస్తారా, చెప్తారా మీ ఇద్దరు ఇలా చేయాలన్నా ఇలా? మేము చెప్పం. చేసేస్తాడా? ఏది ఏదైనా చెప్తే సీన్స్ అవన్నీ తను ఓన్ గా చేయగలుగుతా? సినిమాని కాదు, జనరల్ గా మీరు ఇంట్లో ఇన్స్టిట్యూషన్ ఉండింది, యాక్చువల్లీ వాడికి నాలెడ్జ్ ఉంది దాని మీద, బాగానే తర్ఫీ తీసుకున్నాడు. లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి వచ్చాడు అమెరికాలో. తర్వాత ఇక్కడ అమెరికా వాళ్ళకి మనకి అక్కడంతా సేమ్ మీరు చెప్పినట్టుగానే వాళ్ళంతా అండర్ ప్లే కదా చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. మీరు అనుకుంటున్నారు ప్రతివాడు అండర్ ప్లే చేస్తాను కాదు. క్యారెక్టర్ని బట్టి, క్యారెక్టరైజేషన్ బట్టి, అవసరాన్ని బట్టి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. మీకు కొన్నిసార్లు చూస్తే చాలా ఎక్కువ కూడా చేస్తారు. క్యారెక్టర్ని బట్టి, అవసరాన్ని బట్టి చేస్తారు. మనం అనుకున్నట్టు వాళ్ళు అండర్ ప్లే చేస్తారు అనుకోవడం అదొక రాంగ్ నోషన్. ఓకే. సో రోషన్ తో పాటు మీ వారసురాలు ఉంది కదా, తను కూడా యాక్టింగ్ అని అంటుంది. అవునా? ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ అని. ఏం చదువుతుందండి? తను 12th అయిపోయింది. ఇప్పుడు యుఎస్ వెళ్తుంది, డిగ్రీ జాయిన్ అయింది. 3 months కోసం లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. తను డిటో మీ రోషన్. మీ పాప చిన్నప్పుడు స్టార్ మహిళా టైంలో నేను వెళ్తే మీ రోషన్ చాలా అగ్రెసివ్ ఉంటాడు. చిన్నప్పుడు అగ్రెసివ్ బాగా, మరి నాకు అనిపించింది. సో మీ చెల్లిని ఎత్తుకెళ్ళిపోతాను, తీసుకెళ్ళిపోతాను మేమందరం అని చెప్పి మేమందరం ఏడిపించాం. మీ చెల్లిని ఎత్తుకొని వెళ్ళిపోతాం, మా దగ్గర పెట్టుకుంటాం, మేము షూటింగ్ అయినాక ఇస్తాం, లేకపోతే తీసుకెళ్ళిపోతాం అని నేను, కొంతమంది కో-ఆర్టిస్టులు అందరం. నన్ను కొట్టడానికి వచ్చాడండి మీ అబ్బాయి. ఇప్పటికి మర్చిపోను నేను. మీ సొమ్మగారికి ఎప్పుడు కనిపించిన రోషన్ మనకు కనిపిస్తే ఇంట్లో, బబుల్ గమ్ హీరో గారు నన్ను చిన్నప్పుడు కొట్టడానికి వచ్చావు నాయన నువ్వు. అవునండి నాకు గుర్తులేదు. చిన్నడు బాగా, తను ఇంతుంటాడు అంతే, ఇంతున్నాడు. ఆ పాప చిన్న పాప. ఇంకా నేను అంతే అగ్రెషన్ లో ఉండేవాడిని చిన్నప్పుడు. అవునా? మా చెల్లెళ్ళు అంటే ఇంకొకళ్ళని ఎవరినో కొట్టడానికి వెళ్ళాను.
మా నాన్న నా మాట వినలేదని చెప్పేసి నేను కత్తి తీసుకుని ఆయన చేయి మీద వేసేసాను. అయ్యో బాబోయ్, మీ పోలికలు బాగా వచ్చాయి అయితే. అంటే పోలికలు కాదు, వచ్చేసింది. అగ్రెషన్. అలాంటి వాళ్ళు చిన్నప్పుడు అగ్రెషన్ తో ఉన్న వాళ్ళు కొంత ఏజ్ పెరిగే కొద్దీ మెల్లో అయిపోతారు, సాఫ్ట్ అయిపోతారు. చాలా అసలు మీ అబ్బాయి అయితే మాత్రం మంచి ఫీచర్స్ చక్కగా యాజ్ ఇట్ ఈజ్ అతను మౌల్డ్ చేసుకోవాలి. హీ హ్యాస్ టు లుక్ ఎట్ హిమ్సెల్ఫ్. రోజు రోజుకి కొత్త విషయాలు నేర్చుకుంటూ తను మౌల్డ్ చేసుకుంటూ రావాలి. యాక్టింగ్ వైజ్గా కానివ్వండి, పర్సనాలిటీ వైజ్గా కానివ్వండి. అండ్ హీఈస్ డూయింగ్ ఆల్సో. అంటే జిమ్ కానివ్వండి, డాన్సులు కానివ్వండి, హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్, హీఈస్ ట్రైయింగ్. ఇండస్ట్రీలో మీరు ప్రత్యేకంగా కొంతమందిని మనం అంటే అన్ని విధాలుగా పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎవరైనా వస్తారు కొత్తగా మన దగ్గరకు వచ్చి, సార్ నాకు ఇది సజెషన్ కావాలి, మీ తాలూకా సలహా ఇవ్వండి, లేకపోతే నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఎలా వెళ్ళాలి అని కొంతమంది వస్తుంటారు. మీ దగ్గరికైనా నా దగ్గర ఎవరికైనా అడుగుతుంటారు కామన్గా. మీరు వచ్చే వాళ్ళకి, ఈ తరం వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీలాంటి సీనియర్ నటులు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, యాక్టింగ్ స్కూల్ మీ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా, మీరు ఒక వటవృక్షం లాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలామందికి, ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చిన ఈ కొమ్మలన్నీ చాలా. సో ఇప్పుడు వచ్చే తరం వాళ్ళకి మీరు ఏ విధమైన సజెషన్స్ ఇస్తారు? ఎవరైనా ఇండస్ట్రీలోకి రావచ్చండి. ప్రయర్ టు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది నా ప్యాషను, ఇది నేను సాధించాలి, నేను ఇందులోనే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు రావాలి. వచ్చిన తర్వాత నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను నేర్చుకోవాలి. అది మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటారా, లేదా ఎవరైనా మీరు సీరియల్లో ఇంకోటో థియేటర్లో జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా నాటకం వేసి నేర్చుకుంటారా, లేకపోతే మీరు సినిమాలు చూసి నేర్చుకుంటారా, విని నేర్చుకుంటారా? ఇట్స్ అప్ టు యూ. మనకి అచువిచ అంటాం, ఈ 4 విధాలుగా నేర్చుకోవచ్చు. సో ఏ రకమైన మీరు నేర్చుకోవడమే. సో వచ్చి నేర్చుకోండి. ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, మీరు 10 సంవత్సరాల్లో మంచి ఆర్టిస్ట్ అయ్యే, అంటే ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి ఆపర్చునిటీ తీసుకొని చిన్న వేషాలతో వెళ్తే 10 సంవత్సరాలకు అయ్యే ఛాన్స్ ఉంటే, ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళారనుకోండి, మీరు సంవత్సరంలో ఆ ఛాన్స్, ఆ రేంజ్కి వెళ్తారు. అంతే తేడా. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎన్ని చేస్తున్నారు? లేదా డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? చేశానన్నారు సీరియల్లో. సీరియల్స్ చేశాను, సినిమా చేయాలని ఉందండి. ప్రాబబ్లీ మొత్తం కథ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇట్ విల్ టేక్ టైం. నాకు వేషం అయితే ఇవ్వండి తప్పకుండా. మీరు అందరూ అడగకపోతే నేను అడిగేస్తాను. తప్పకుండా నాకు వేషం ఇవ్వండి, నా ఇమేజ్ మార్చి వేషం ఇవ్వండి. తప్పకుండా. అంటే యాక్టర్, మీరు యువర్ ఎ గుడ్ యాక్ట్రెస్, మీరు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలుగుతారు. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మనకి ఇండస్ట్రీలో నేను విలన్ చేశాను, విలన్గా కొద్ది కాలం ఉంది, మధ్యలో పోలీస్ ఆఫీసర్ అన్న, మొత్తం పోలీస్ ఆఫీసర్ కొద్ది కాలం, లాయర్ మొత్తం లాయర్, అలాగే వస్తాయి మనకంటే. రాజీవ్ మొత్తం చాలా ఎమోషనల్ గా బాగా చేస్తారు, అన్ని అవే. రాజీవ్ తీసుకురండి, ఎమోషనల్ సీన్ చేయండి, చంపేయండి. ఇప్పటికీ నన్ను బాబీ క్యారెక్టర్ చేయమని అడుగుతున్నారంటే నేను చేయట్లేదు, వేరే విషయం. పైగా మొత్తం అంతా మీ రీల్స్ లో మీరంతా అదే వస్తుంది, అబ్బా బాబీ రెండే పెడతాను నేను. ఒక మీమ్స్ కి బాగా పనికొస్తున్నాను నేను, బ్రహ్మానందం గారు. సో మొత్తానికి రాజీవ్ కనకాల గారు ఇంకా ఫ్యూచర్ లో తాతగారు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఒక పొలిటీషియన్ గా, ఒక డైరెక్టర్ గా, ఈ రెండు కూడా చూడాలని కోరిక నాకు. చూద్దామండి. అంటే మీరు ఆల్రెడీ గుడ్ ఆర్టిస్ట్ గా మీరు ఎప్పుడో మీరు ఎస్టాబ్లిష్ అయిపోయారు, మీరు చేసేసుకున్నారు, ప్రూవ్ చేసేసుకున్నారు. లైన్ లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే రాసేదాన్ని బట్టి, క్యారెక్టర్ వచ్చేదాన్ని బట్టి, డైరెక్టర్ చెప్పేదాన్ని బట్టి కూడా ఉంటుంది. లేకపోతే మనకేమి అంత ఈజీ కాదు. వాళ్ళంతా రైటర్ రాసి డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యి నాతో చేయించుకుంటే నాకు మనకి రాసి ఉంటుంది అంటారు కదా, ఈ క్యారెక్టర్ మనమే చేయాలని. మనం తినే మెతుకు మీద ఎలా ఉంటుందో అంతే మన క్యారెక్టర్ కూడా, ఈ క్యారెక్టర్ మనకి అని పుట్టుతుంది అంటారు, చెప్తారు. అంతే. అది కానీ మనం అలా అని చెప్పేసి మన ప్రయత్నం లేకుండా ఉంటే కుదరదు. మన ప్రయత్నం మనం చేయాలి, ఆ ప్రయత్నంలోనే వస్తుంది. ఒకవేళ ఇది కాకపోయినా ఇంకోటి ఏదో వస్తుంది, మనకు రాసి పెట్టింది అలా వస్తుంది. సో డైరెక్షన్ అన్నది ఐ విల్ టేక్ టైం. అంటే కొంచెం కథ బాగా సెలెక్ట్ చేసుకొని ఎలాంటిది అయితే చేయాలి, ఎందుకంటే ఒకేసారి నమ్మి రారుగా ప్రొడ్యూసర్లు కూడా. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేయాలి. వస్తారండి, మీకోసం వస్తారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని అందరికీ తెలుసు. ఈ ఇంటర్వ్యూ ఇంకా తెలిసిపోతుంది. సో మీరు ఇంకా మంచి డైరెక్షన్ చేయాలి. చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. చాలా విషయాలు మీరు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. అది జన్మతః మనకి సంస్కారం వచ్చేస్తుంది. అది
జన్మ సంస్కారం అనే చెప్పాలి. లేదు 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 కొంత పెరిగిన వాతావరణం అండి అదే పెరిగిన వాతావరణం. తల్లి తండ్రి మనకి ఇచ్చిన ఒక పెద్ద ఆస్తి అది. ఆ ఆస్తిని మీరు అలా ముందు పిల్లలకు కూడా అందిస్తున్నారు. మీ ఫ్యామిలీ అంతా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైతే రాజకీయ నాయకులు అవుతారో ఫస్ట్ నన్ను గుర్తు చేసుకోండి, అది మాత్రం మర్చిపోకండి. తప్పకుండా. తాతయ్య గారి వారసత్వాన్ని ఖచ్చితంగా. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ వదిలేసారు. చెప్పండి, మర్చిపోయి ఉంటానండి. నా కొత్త అండి యాంకరింగ్, చెప్పండి సార్. ఇది యాజిటీస్ ఉంచాలి, యాజిటీస్ ఉంచండి, ఏం పర్లేదు. కొత్త నేను ఎప్పుడో చేశాను 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఏం చేస్తున్నారు? అది అడిగాను సార్, సారీ మర్చిపోయానండి. నేను మర్చిపోయేవాడిని. నేను ఇందాకటి నుంచి నవ్వుతున్నా ఇంతసేపు. అడగట్లేదు ఏంటి కాదు, ఈవిడ ఏదో అడిగింది, ఏదో అడిగింది, మర్చిపోయానేంటి నేను అనుకుంటున్నా. నేను ఇప్పుడు కొత్తగా చేసేది చిరంజీవి గారి సినిమా విశ్వంభర చేస్తున్నారు, సూపర్. అదొకటి. కన్నడ సినిమా ఒకటి చేస్తున్నాను, కన్నడ అండ్ తెలుగు బైలింగ్వల్. అండ్ మన రాజా గౌతమ్ అంటే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా అదొకటి చేస్తున్నాను. ఇంకోటి సుమంత్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. 4 ప్రస్తుతానికి. ఇంకో అడిగారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త వేవ్ స్టార్ట్ అవుతున్నాయి. మొత్తానికి 7 చెప్పారు, ఇంకో 10 ఉంటాయి. ఇంకో 3-4 స్టార్ట్ అయ్యే ఉన్నాయి. రిలీజ్కి మాత్రం చౌర్యపాఠం ఒకటి, ఇప్పుడు రిలీజ్ అయిన బర్త్డే బాయ్ ఒకటి బాగానే ఉంది. ఐ డోంట్ నో, చేసిన చిన్న వేషం అయినా చాలా మంచి పేరు వచ్చింది నాకు. లేదండి, మీరు ఏ వేషం వేసినా ఒక్క 1 మినిట్ ఉన్నా మీ వైపు దృష్టి మరల్చుకునేటట్టు చేసేట్టే ఉంటుంది మీ యాక్టింగ్. అది మీ గొప్పతనం అని నేను కానీ అది ఇన్వాల్వ్మెంట్ అంతే. గొప్పతనం కూడా కాదు, అక్కడ ఉన్న స్పేస్ అలాంటిది. యాక్టర్కి వచ్చిన స్పేస్ సార్, కానీ మనం తీసుకోవాలిగా. అది అందరికీ ఉండదు, అది మీకుంది చూసారా, అది మీ అదృష్టం. ఒక విధంగా మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్ టోటల్గా? 200 పైన చేశారు. మొన్నటి వరకు లేదండి అంత, ఈ మధ్యన మళ్ళీ స్పీడ్ పెరిగింది. అంతవరకు నేను మాక్సిమం అంటే నేను 150 వరకు బాగా గుర్తుంచుకున్నా, రాసుకున్నా పేర్లు. ఆ తర్వాత వదిలేసాను ఏంటని. ఆ తర్వాత 3 ఏళ్ల నుంచి చూస్తే దాటేసింది, 200 దన పెంచేసాను. మీరు ఒక 1000 సినిమాలు చేయాలి మళ్ళీ. మనం ఈలోగా చాలా ఇంటర్వ్యూస్ చేసుకోవాలి. అంటే అప్పుడు వేరు, అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ దాదాపుగా 250 సినిమాలు ప్రొడ్యూస్ చేసేది సంవత్సరానికి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు మహా అంటే మీకు ఓటీటీ వల్ల ఏమైనా మనకి దెబ్బ పడింది అంటారా? పడలేదు. ఓటీటీ వల్ల అదృష్టం సినిమా వాళ్ళకి. ఎందుకంటే సినిమా థియేటర్కల్ రిలీజ్ ఎంత కలెక్ట్ చేస్తే అంత కలెక్ట్ చేసుకొని ఓటీటీకి అమ్ముకుంటే డబ్బులు బాగా వచ్చేవి. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కొనడం మానేశారు. ఎందుకు? అది కూడా సినిమా ఇది వరకు ఓటీటీకి మనకి సెన్సార్ సర్టిఫికేట్ లేకపోయినా కొనేసేవాడు. ఇప్పుడు అలాగా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కొంత ఏదో టైం పెట్టుకున్నారు. బట్ నాకు తెలిసి ఇంకా ఎక్కువ టైం పెట్టుకోవాలి, లేకపోతే సినిమా కిల్ అయిపోతుంది. మొన్న ఎవరు బన్నీవాసు గారు చెప్తుంటే విన్నా, ఏంటండి థియేటర్ల పరిస్థితి అంటే, ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇంకో 3 ఏళ్లలో థియేటర్లు అన్ని సింగిల్ థియేటర్లు అనేవి క్లోజ్ అయిపోతాయి. అది క్లోజ్ అయిపోతే ఇంకా ప్రొడ్యూసర్కి ఏమొస్తుంది డబ్బులు? ఇంకా సో మనం ఈ ఇండస్ట్రీని, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని పెంచే విధంగా ఉండాలి. సో మనం ఏం చేయాలి, జనాలను ఆకట్టుకునే విధంగా ఏం చేయగలిగితే బాగుంటుందో అది ఆలోచించాలి. హౌ అంటే థియేటర్ రావాలి, వచ్చేటట్టు చేయాలి. అవును, ఓన్లీ సినిమాకే వస్తారా? కాకపోవచ్చు. మరి ఏం చేయాలి? అక్కడ ఏమైనా కొంచెం థియేటర్కి ఏమైనా అంటే టికెట్ల మీద లక్కీ డ్రా ఏమైనా పెట్టాలా? అలాంటివి ఏదో ఆలోచించాలి కొత్తగా. మీ టికెట్ ఎలా ఇస్తారో అట్లా ఏదో ఉండాలి. ఈ టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అను సంథింగ్, లాటరీ లాగా ఒకటి ₹1,00,000 వస్తుంది అన్నారు, అలా పెడితే వస్తారు. అట్లాంటిది ఏదో పెట్టాలి, లేకపోతే కష్టమే. నెక్స్ట్ ఇంకో డౌట్ అండి, ఇండస్ట్రీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంది వైజాగ్ అని కూడా అంటున్నారు. మీకేమైనా అవకాశం ఉందా? దాని గురించి మీకు తెలుసా ఏమన్నా? తెలియదండి, బట్ తప్పులేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీ హ్యాస్ టు డెవలప్ ఆల్సో దేర్. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే ఉంది. సో నేను అనుకోవడం 30% ఆఫ్ ఇండస్ట్రీ విల్ షిఫ్ట్ అవుతుందండి. అవ్వాలండి. ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి కదా. ఉంది, నాయుడు గారి స్టూడియో ఉంది. సో అక్కడ ఒక యూనియన్ ఉంది, డ్రైవర్స్ యూనియన్ ఉన్నారు, మనకి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది, వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత, తెలుగు అని చెప్పేసి అన్న తర్వాత రాలేదా? అందరూ వచ్చారుగా. ఇక్కడ నుంచి కూడా కొంతమంది వెళ్తారు. పైగా ఇక్కడిక్కడే కదా, తెలుగు వాళ్ళమే కాబట్టి మహా అంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతారు, లేదా ట్రైన్ ఎక్కుతారు, బస్సు ఎక్కుతారు,
వెళ్తాం షూటింగ్ చేసుకుంటాం, లేదా అక్కడి నుంచి వస్తారు ఇక్కడికి షూటింగ్ చేసుకుంటారు వెళ్తారు. సో ఇట్ హ్యాస్ టు, ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఉండాలి. అక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి వెళ్ళా తప్పలేదు. వెళ్ళారు ఆల్రెడీ, వెళ్తారని కూడా ఆశిద్దాం. ఇప్పుడు చేస్తున్నారు కదా సినిమాలు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి షూటింగ్లు చేస్తున్నాగా. ఎప్పుడైతే అక్కడ ఎలా ఎందుకు డెవలప్మెంట్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే బోల్డ్ అంతమంది అక్కడ ఉంటారు, హోటల్స్ కానివ్వండి, ఇంకో రకంగా ఫండ్ వస్తుంది. ఒక 40 రోజులు చేస్తే, పెద్ద సినిమా కనుక చేస్తే మినిమం ఒక 10-15 కోట్లు 20 కోట్లు వాళ్ళకి వస్తుంది కదా, ఆ ప్రదేశానికి వస్తుంది. సో ఇట్ హ్యాస్ టు కమ్. ఎస్, థ్యాంక్ యూ అండి. చాలా ఓపిక్గా నాకు కొత్తగా ఏదో మిమ్మల్ని విసిగించినా మీరు చక్కగా చెప్పారు. విసిగించలేదు అనుకోండి, మర్చిపోయారు అనుకోండి, ఒక చోటు నుంచి ఒకటి, ఒక చోటు జంపింగ్ చేశాను, జంపింగ్ చెప్పంగాని. శివబాలాజీతో అలా పెట్టుకోకండి, నన్ను కొట్టగొడతాడండి ఆయన కొట్టగొడతాడు ఆయన, అసలు యాంగ్రీ యంగ్ మ్యాన్ చిచ్చి వెళ్ళిపోతాడు. కాదు, మీరు అలా చేశారనుకోండి, అవునా అంటూ ఎక్కడికో ఇంకో మాయమైపోతాడు. ఏదో ప్రయత్నం సార్, చిన్న ప్రయత్నం, ఒక 4-5 చంపితే కానీ డాక్టర్ అవ్వరు కదా, అంతే. అలా మీరు కూడా కొంచెం సహకరించినందుకు ధన్యవాదాలు. లేదు, బాగుంది, వెరీ గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు కూడా నేను నాకు తెలిసి చాలా సేపు చెప్పినట్టున్నా. 2 గంటలు అయిపోయింది సార్, అదే తెలియలేదు నాకైతే, నాకు తెలియలేదు. కానీ ధన్యవాదాలు, మీరు పిలవగానే వచ్చి చాలా ఓపిక్గా మీ సలహాలు సూచనలతో పాటుగా మీ అనుభవాలు మాతో పంచుకున్నారు. 6 Xavier మా స్పాన్సర్డ్ వే 6 Xavier మై షో. చెప్పండి ఆయనకి, తప్పకుండా చెప్తాను. ఆయనకి మంచి, ఆయన దశ మార్చే మంచి డైమండ్ ఆయనకి ఇవ్వాలంట. డబ్బులు ఇచ్చేస్తారు, ఊరికే కాదు. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి, 6 Xavier అని చెప్పేసి మేము కూడా అంటున్నాం కదా ఎంతసేపు, ఏమండి అవునా కదా, 6 Xavier పబ్లిసిటీ ఇస్తున్నాం కదా మేము కూడా. ఇస్తారు ఇప్పిద్దాం సార్, ఇప్పిద్దాం, ప్లాన్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగుండాలి మీ ఫ్యూచర్లో, ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి, మంచి ఆర్టిస్ట్గా మీకు మంచి పేరు వస్తే మేము ఆనందిస్తాం, ఫస్ట్ వరుసలో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. 6 Xavier దాదాపుగా ఆయన లక్ష్మీ గణపతి గారు 35 సంవత్సరాల నుంచి ఫ్రీగా అందరికీ జాతకం చెప్తున్నారు. దీంట్లో చాలామంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అయితే గ్రహాలు ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తాయి. ఏంటి, మనకు ఏదైతే బయట చంద్రుడు ఉన్నాడో మన భూమి మీద, ఆ చంద్రుడి వల్ల కొన్ని ఫుల్ మూన్కి, న్యూ మూన్కి అన్నిటికీ ప్రభావం చూపిస్తుంది కదా వాటర్లో. అలాగే మన బాడీలో కూడా, మన జాతకంలో కూడా కొన్ని ప్రభావాలు అన్నీ చూపిస్తాయి. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అలాంటివి సరి చేసుకోవడానికి లక్ష్మీ గణపతి గారు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. డెఫినెట్గా రత్నాలు కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఉపయోగపడేలాగా పనికొస్తుంది. సో డెఫినెట్గా ఒకసారి మీరు 6 Xavier దగ్గరికి వెళ్ళి మీ జాతకాన్ని, మీ తాలూకు ఫ్యూచర్ని, ఆ ఫోర్కాస్ట్ని తెలుసుకోవడంలో తప్పేం లేదనుకుంటున్నాం. ఎక్కువగా నమ్మేసి దాని మీద నమ్మేసి ఉంటే ప్రాబ్లం ఏమో, కానీ మిగతా పనులు చేయకుండా తెలుసుకోవడం మంచిదే అని నా ఫీలింగ్.